చేయవేకమునుపు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 వచ్చిన అందరం కలిసి మనం చదువుకుందాం. 27-28 వచ్చిన మనం అందరం కలిసి చదువుకుందాం. గట్టిగా స్పష్టంగానే చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొన వాళ్ళను. అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రను త్రాగవలెను. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి 7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 5, 6, 7 వచనం అందరం కలిసి చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుని ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకి తోడే ఉన్నట్టు నీకును తోడే ఉండు. నిన్ను విడువను, నేను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. వారికి ఇచ్చదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు నీ ప్రజలను స్వాధీనం చేసేదు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం చొప్పున చేయవలెను. నీవు నడుచు మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగకూడదు. చాలు ప్రార్థన. యెహోషువ గ్రంథములో ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ అధ్యాయం అంతటిలో అనేక సంగతులు ఉన్నాయి. అయితే చదివినటువంటి భాగములో కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి వచ్చి మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడినైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. అయితే ఇక్కడ దేవుడు స్పష్టంగా యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషే మృతి నొందిన తర్వాత మోషే పరిచారకుడు అంటేనా ఎవరంట? మోషేకు పరిచర్య చేసేవాడు. మోషే మృతి నొందిన తర్వాత యెహోషువని దేవుడు గొప్ప చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే దేవుని వాక్యము లేఖనం ఏమి సెలవిస్తుందంటే మనం కూడా ఒకప్పుడు పాపమును దాసులమే ఉన్న మనల్ని దేవుడు విమోచించి నీతికి దాసులుగా చేశాడు. పాపం మన మీద ఏలుబడి ఇప్పుడు చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మనం స్వతంత్రులంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు వివేచన కలిగించి ఆత్మను మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం మంచి చెడులు తెలుసుకొని ఎట్లా నడుచుకోవాలి, ఏది నడుచుకోవాలనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని బైబిల్ ప్రకారంగా నేటికి మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా మీరు మరలా మీకు బోధింపవలసి వచ్చానా అని దేవుని వాక్యం రాయబడింది. మనం దినదినం ఎదుగుతూ రావాలి. చదువు రాదు అనేది కాదు, కానీ చదువు రాని వాళ్ళే బాగా స్పష్టంగా ఆరాధన చేస్తారు, మంచిగా ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని విని మనసులో పెట్టుకుంటారు, దాని ప్రకారం వాక్య ప్రకారం ప్రవర్తించడానికి ఇష్టపడతారు. ఎక్కువ చదువు ఉన్నా జ్ఞానం అనేది బుద్ధిహీనత కలిగేస్తుంది. ఎక్కువ చదువుండి ఎక్కువ విద్యాభ్యాసం కలుగుతూ వల్ల ఏం కలుగుతుందంట? దేహమునకు ఏం కలుగుతుందంట? ఆయాసం కలుగుతుంది. అంటే చదువుకోద్దని చెప్పి చదువు ఉన్నా కానీ ఎక్కువ చదువును బట్టి కూడా కొంతమంది ఏం చేశారంటే రెచ్చిపోతారు. చెప్పదు. ఎందుకంటే చదువు తక్కువ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటారు. ఎక్కువ చదువుకున్న వాళ్ళు మాట వినరు. నాకు బాగా చదువు వస్తుంది, నాకే ఇంగ్లీష్ రాదమని చెప్తున్నా. మరి ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటారు మీరు. విషయం ఎందుకంటే మనము దేవుడు మనకి ఏ పరిధిలో మనకి ఇచ్చాడో, ఏ విషయంలో మనకి ఇచ్చాడో వాక్యాన్ని దాని ప్రకారంగా మనము హృదయంలో ఉంచుకొని నెమరు వేసుకుంటూ విశ్వాసం నడుచుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నేను ఎన్నోసార్లు దేవుని నుండి తొలగిపోయిన వారంగా ఉన్నాం, దేవునికి వేరే జీవించే వారంగా ఉన్నాం. అయితే దేవుడు పదే మనల్ని హెచ్చరిక చేసేవాడిగా కూడా ఉంటాడు. పాట పాడేటప్పుడు కూడా పాటలో ఒక పాట చరణం ఉంది మనకు. విస్తారంభంగు వ్యాపకములతో
విడిచి తిని నీ సహవాసం అనే ఒక పాట కూడా రాడింది, అక్కడ వ్రాయబడింది. అది బీజేపీ గారు రాస్తూ వచ్చారు. ఆ పాట ఆరాధించదా నిన్ను మది పొగడదా. ఆ పాట చాలా అర్థాలు ఉన్న దాంట్లో. ఆ పాట అర్థం ఏంటంటే బీజేపాల్ గారు కూడా తను కూడా తప్పిపోయిన తర్వాత తిరిగి హెబ్రోన్కి వచ్చిన తర్వాత బక్సింగ్ గారు నన్ను చేర్చుకుంటారు లేదు అని చాలా బాధలో ఉన్నప్పుడు తన బక్సింగ్ గారిని కాదని దేవుని సంఘాన్ని విడిచిపెట్టి తన సొంత పరిచర్కి వెళ్ళి తిరుగుతూ వచ్చిన తర్వాత మరి తన మనసులో నెమ్మది లేక తిరిగి ఎక్కడ ఎంత ప్రసంగం చేసినా తృప్తి లేక మళ్ళీ హెబ్రోన్కి వచ్చిన తర్వాత గేట్ కాడే ఉన్నాడంట. అప్పుడు బక్సింగ్ గారు నన్ను ఏమంటాడు, లోపల పోతే నన్ను ఆహ్వానిస్తాడా, ప్రేమించాడా అని చాలా భయపడుతున్నప్పుడు ఒక వ్యక్తికి చెప్పాడంట. బీజేపీ గారు వచ్చారు, బక్సింగ్ గారిని కలవచ్చా లేదా, నేనంటే ఇష్టమా లేదా, ఒక మాట చెప్పు రాపండి అని అడిగినప్పుడు బక్సింగ్ గారు రమ్మన్నారంట. ఎవరిని? బీజేపీ గారిని. అప్పుడు లోపల భుజాలు గరుచుకొని, నీ సీటు ఖాళీగా ఉంది, నీ కొరకు అదే ప్రత్యేకంగా అట్లే పెట్టినాను, తిరిగి వస్తావని దేవుడు నాకు బయలుపరిచాడన్నట. అప్పుడు ఈ పాట రాసినాడు. విస్తరం బగు వ్యాపకములలో విడచితి నీ సహవాసమును, విస్తారం బగు వ్యాపకములకు విడచితి నీ సహవాసమును, సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, ఆరాధించగా నిన్ను మది కాబట్టి నా జీవితంలో దేవుడు తన జీవితాన్ని సరిదిద్దాడంట. ఎట్లా సరిదిద్దాడు, ఎట్లా చెడిపోయి తప్పిపోయిన వాడిని దేవుడు ఎట్లా తీసుకొచ్చాడు. ఆ పాటలో భలే అర్థాలు ఉన్నాయన్నమాట. బీజేపీ వాళ్ళు రాసిన మాట. అట్లా మన జీవితంలో కూడా ఎన్నో పొరపాటు చేస్తుంటాం. అన్నంత మాత్రం దేవుడు మనల్ని విడిచిపెడతాడా? కొన్నిసార్లు మనం తెలుసో తెలియక చేసి ఉంటాం. అయితే దేవుడు ఇప్పుడు మనల్ని బలపరిచి, దేవుడు మనల్ని స్థిరపరిచి, మన పాదములను క్రీస్తు బండ మీద నిలువబెట్టి మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు చూడాలని ఇష్టపడేవాడిగా ఉన్నాడు. కృంగిపోవాల్సిన అవసరం లేదు. నేను కూడా చాలాసార్లు కృంగిపోయిన వాడిని, కృంగిపోయి వచ్చి మీకు వాక్యం చెప్తున్నాను. నేనంత సంతోషంతో వాక్యం ఎప్పుడు వచ్చి మీ దగ్గర ఎప్పుడు చెప్పడం లే నేను. ఎందుకంటే నేను కూడా చాలా కృంగిపోయి మనుషుల మాటల ద్వారా, పరిస్థితుల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఆ రకరకాల శోధనల ద్వారా కొన్నిసార్లు ఎందుకు ప్రభువా ఈ పరిచర్య నా చేత కాదు ప్రభువా, ఇంకా నెమ్మదిగా ఉండిపోవాలనే ఆలోచనలో, కానీ వీటన్నిటిలో దేవుడు తిరిగి పురుకొల్పిస్తున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, అందుకే ఆ మాటను బట్టి దేవుడు మనల్ని ధైర్యపరిచేవాడు, ఆదరించేవాడు, మనకు తోడుగా ఉండేవాడు. అందుకనే మోషేతో అంటున్నాడు, మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యెహోషువతో అంటున్నాడు, ఈ మాటలు పలుకుతున్నాడు. అందుకని ఇక్కడ మోషే పరిచారకుడునైనా యెహోషువతో ఇలా సెలవిస్తున్నాడు. అంటే ఏమని సెలవిస్తున్నాడు? ఇప్పుడు 5వ వచనంలోకి వద్దాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకి తోడే ఉన్నట్లు నీకును తోడే ఉండు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయి, నిబ్బరము గల ధైర్యముగా ఉండుము. కాబట్టి ఇక్కడ దేవుడు ఈ వచనాల్లో అనేక సంగతులు ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుడు మనకు ఏమైనాడంటే ఇక్కడ తోడై ఉన్నాడు. దేవుడు ప్రతి వ్యక్తికి తోడుగా ఉండాలి. మనిషికి తోడుగా ఉంటే ఒక ఆదరణ ఉంటుంది. ఒంటరితనములో ఉన్నప్పుడు మానవుడు పడిపోవడానికి అవకాశం ఉంది. ఒంటరితనములో మానవుడు భయభీతులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆదరించినప్పుడు, ప్రేమించినప్పుడు ఆ వ్యక్తికి ఎంతో ధైర్యము, ప్రోత్సాహం ఉంటుంది. అదే రీతిగా ఒకవేళ
మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ ఒకవేళ ఆలోచిస్తున్నాడో మనకు తెలియదు, చింతిస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే మోషే మృతి పొందిన తర్వాత, కాబట్టి మోషే పరిచారకుడునైనటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మన కొత్త నిబంధన గ్రంథంలో జ్ఞాపం చేసుకుంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత శిష్యులలో రకరకాల ఆలోచనలు, కలవరాలు, ఆందోళనలు వచ్చాయి. అందుకని పేతురు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి, నేను చేపల బట్ట వెళ్ళుచున్నానన్నాడు. నేను అన్నాడు అక్కడ. అంటే వాళ్ళందరికీ ఏమొచ్చిందంటే, మేము నీతో పాటు వస్తాం, మనందరం కలిసి ఉందాము గుంపుగా అన్నారంట. అర్థమైందా? నేను చేపల బట్టని వెళ్తున్నప్పుడు ప్రభు అనుకున్నారు, నేను వీరు చెదిరిపోయేటట్లున్నారే, వీళ్ళు నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయినారు, నా పరిచయం అర్థం చేసుకోలేకపోయినారు, నేను వీళ్ళను మనుషుల పట్టు జాగ్రత్తగా చేయాలనుకుంటే వీళ్ళు ఏమైనారు? ఇప్పుడు ఇక్కడ వాళ్ళు పాత వృత్తి లేకపోయినారు, పాత జీవితం వెళ్ళిపోయారు, పాత అలవాట్లకు వెళ్ళిపోయారు. అందుకనే యెహోషువ కూడా బహుశా కునిగిపోయినాడేమో మనకు తెలియదు. కానీ అయితే దేవుడు ఇస్తున్నాడు మాట ఏంటంటే, నేను మోషేకు తోడే ఉన్నట్టు నీకును తోడే ఉంటాడు. దేవుడు తోడుగా ఉండాలంటే ఎట్లా, ఏ రీతిగా? అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, ఆది కాండంలో ఒక మాట 26వ అధ్యాయంలోకి వద్దాం. 26వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. చదవమ్మ, గట్టిగా చదవాల, బా నీటిగా. చాలు. కాబట్టి దేవుడు ఏమేం చేసి సెలవిస్తున్నాడంటే, ఈ దేశమందు నువ్వేమై ఉండాలంట? పరవాసివై ఉండుము, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎందుకు ఆ మాట దేవుడు ఇక్కడ పలుకుతున్నాడు? ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడు? దేవుడు ఎవరితో అంటున్నాడు ఇక్కడ కదా? ఇస్సాకుతో అంటున్నాడు ఇక్కడ. ఎప్పుడు అంటున్నాడు? మొదటి వచనం. కాబట్టి ఇక్కడ దేవుడు మరల కరువు వచ్చినప్పుడు ఆ కరువులో దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీవు ఈ దేశమందు పరవాసివై ఉండుము. దేవుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. ఈ దేశమందు నీవు ఎట్లుండాలంటే అక్కడ పరవాసివై ఉండుము. మీ తండ్రి ఎక్కడికి వెళ్ళాడు? కరువులో ఐగుప్తులకు వెళ్ళాడు. ఐగుప్తులో మీ తండ్రి వెళ్ళొద్దు ఇక్కడ. అందుకని ఆ మాట ఇక్కడ రాయబడింది. కాబట్టి అబ్రహాం దినులు చిన్న మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారు దేశం ఫిలిప్పీ రాజైన అబీమెలెకు వెళ్ళాను. అయితే దేవుడు అక్కడ జోక్యం చేసుకున్నాడు. నీవు ఐగుప్తులోకి వెళ్ళక ఎక్కడుండాలంటే ఇప్పుడు నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు ఐగుప్తులోకి వెళ్తే ఐగుప్తులో పాపం ఉంది. ఐగుప్తు దేశము విగ్రహాలతో నింపబడి ఉన్నది. అబ్రహాం ఐగుప్తులోనికి వెళ్ళుట కారణం వలన ఏ రీతిగా హాగరు రావడం జరిగిందో, హాగర్ తర్వాత ఏ రీతిగా ఇస్మాయిల్ బయలుదేరుతూ వచ్చారు, ఈనాడు ఇస్మాయిల్ ద్వారా వాగ్దాన పుత్రులకు ఏ రీతిగా సమస్య ఏర్పడిందో, పరిస్థితులంతా ఎంతో గందరగోళంగా ఉన్నాయి. అందుకనే దేవుడు వాగ్దానం ఇచ్చి ఇస్సాకు ద్వారానైనటువంటి సంతానమును నేను ఆశీర్వదిస్తానని ప్రత్యేకించుకొని దేవుడు ఇస్సాకును కోరుకున్నాడు. కాబట్టి ఇస్సాకు ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నాడు. కాబట్టి అందుకనే నువ్వు ఇప్పుడు నా మాట వినమంటున్నాడు దేవుడు. నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు. ఇక్కడ వెళ్ళవద్దు. మరి ఎట్లా? ఇక్కడ కరువు ఉంది, ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇక్కడ జోక్యం చేసుకుంటున్నాడు. ఇప్పుడు చదువు అక్కడ 24 వచ్చిన ఒక మాట, 24 వచ్చిన కాబట్టి దేవుడు ఇక్కడ మరి అతనికి మళ్ళా ప్రత్యక్షమైనాడు. నేను నీకు తోడే ఉంటున్నాను,
నా దాసుని అబ్రాహామును బట్టి నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎందుకంటే ఆ అన్యుల దేశములో దేవుడు అతనికి తోడే ఉన్న కారణాన్ని బట్టి, దేవుడు అతను ఆశీర్వదిస్తున్న కారణాన్ని బట్టి అక్కడ వారికి ఇస్సాకు మీద అసూయ ఏర్పడింది, ఇస్సాకు మీద ద్వేషం ఏర్పడింది. అందుకని అక్కడ వారు రకరకాలుగా చేస్తూ వచ్చారు. వాళ్ళు అసూయపడుతూ వచ్చారు, కలహిస్తూ వచ్చారు, జగడమాడుతూ వచ్చారు. ఎప్పుడు? బావులు ద్రోగుతూ వచ్చినప్పుడు. వీడేంద్ర ఎక్కడి నుండి వచ్చి మా దేశంలో ఏమెత్తున్నాడు? ఇక్కడ గొప్పవాడైనాడే. గొప్పవాడు కాలేదా? పై వచనంలో ఏం రాయబడింది? చదువు అక్కడ 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి కాబట్టి ఇక్కడ గొప్పవాడు అయినప్పటికీ వాళ్ళ అసూయ వచ్చేసింది. ఇక్కడ ఈనాడు నీవు నేను కూడా ఆశీర్వించబడినప్పుడు, ఈనాడు మనము దేవుడు మనల్ని ఆశీర్వించినప్పుడు, ఎప్పుడైతే మనం ఆత్మీయంగా దైవికంగా మనం ఉంటామో, శత్రుడు అనేవాడు విజృంభిస్తాడు, శత్రుడు అనేవాడు మనల్ని బలహీనపరుస్తాడు, శత్రుడు అనేవాడు మనల్ని కృంగజేస్తాడు. అందుకనే ఇక్కడ ఇస్సాకు పంట వేసినప్పుడు 100 ఫలం పంట వచ్చిందంటే మరి అక్కడ ఎవరికి రాలేదేమో. అందుకనే వాళ్ళల్లో అసూయ కూడా వచ్చేసింది. బావులు దోగిన తర్వాత కలహాలు వచ్చాయి. అయితే అక్కడ అక్కడ ఇస్సాకును దేవుడు మరలా ప్రత్యక్షమే అక్కడ మాట్లాడుతూ వచ్చిన తర్వాత తిరిగి ఇక్కడ వచ్చేతలకి ఇంకో మాట మనం చూడవచ్చు. చూడండి, ఇదే ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక మాట 28వ వచనంలో 28వ వచనంలో, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనక మనకును అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని. అక్కడ వారు నిశ్చయముగా అంటే ఇక్కడ ఎవరు చూస్తూ వచ్చారు? ఇక్కడ విషయాన్ని ఫిలిప్సీలు చూస్తూ వచ్చారు కదా. ఆ దేశంలోని ఫిలిప్సీలు వచ్చి యెహోవా ఎవరికి తోడే ఉన్నాడంట? ఇస్సాకు తోడే ఉన్నట్టుగా, ఇస్సాకు పక్షమున దేవుడు ఉన్నట్టుగా, అక్కడ ఆశీర్వించబడినట్టుగా మనము చూస్తున్నాము. అందుకనే ఇక్కడ ఇస్సాకు విషయంలో మనం జ్ఞాపం చేసుకుంటే ఇస్సాకు పరదేశిగా ఉన్నాడు. అక్కడ ఎట్టున్నాడంట? పరదేశిగా ఉన్నాడు. అందుకనే మనకు కూడా హెచ్చరిక ఏముంది? 1 యోహాను పత్రికలో ఒక మాట మనం జ్ఞాపం చేసుకుంటే, మనం జ్ఞాపం చేసుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనం ఒకటి చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవము డంబములు, లోకమును అంటే దేవుని యొక్క హెచ్చరిక ఏంటంటే, నీవు నేను ఇప్పుడు ఈ వాగ్దానాలు మనం జ్ఞాపం చేసుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ మనం ఆశీర్వాదాలు మనకు లేవు, నాకు ఇల్లు లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, లేదా నాకు ఉద్యోగం లేదు, నాకు సంపద లేదు, నేను కష్టాలు ఉన్నా, నేను బాధలు ఉన్నా అని చెప్పి మనము చింతించాల్సిన అవసరం లేదు. కానీ అయితే దేవుడు మన కొరకు ఒకటి సిద్ధపరిచున్నాడంట, పరలోక పట్టణం. అందుకని అబ్రహాము దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడైన ఆ పునాది గల పట్టణం కొరకు దేవుడు అబ్రహాం ఎదురు చూసేటువంటి వాడిగా, అంటే మానవులైన మనము ఈనాడు ఇస్సాకు పరదేశిగా ఉన్న కారణాన్ని బట్టి ఈ దేశంలో నువ్వు పరవాసిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి ఇప్పుడు మనము కూడా రక్షించబడిన మనము, విశ్వాసులు మనము, ఈ లోకములో నేను పరదేశినే నీ గుర్తించాలి. ఇప్పుడు మనది ఈ దేశం కాదు. ఇంకా చింతించి మనం తట్టుకోలేక ఏదేదో చేస్తుంటాం. ఎందుకంటే మానవుని యొక్క స్వభావం కాబట్టి అది మానవుడు ఏదేదో చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు. శరీరం అనేది చాలాసార్లు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది. కానీ లోకము దాని ఆశ ఇక్కడ ఏమవుతుందంట? గతించిపోను. అంటే దేవుడు మనల్ని ఆశీర్విస్తున్నాడంటే ఏదో ఇంటి మీద ఇంటి కడితే ఆశీర్వించాడనే, లేకపోతే ఒక 10 ఎకరాల పొలం కొన్నామనే, లేకపోతే ఏదో ఇంటి నిండా ఏదో డబ్బు బంగారు ఉందనే. అన్నిటికంటే ముఖ్యంగా మనం దేని వాక్యం సెలవిస్తుందంటే, మనము దేవుడు మనం ఆశీర్వచనములకు ఆశీర్వాదానికి మనల్ని పిలిచాడంట. ఏమయ్యా ఆశీర్వాదము? పరలోక ఆశీర్వాదం. 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి భూమి మీద. మొట్టమొదటి ఆశీర్వాదం మనకి ఏం కావాలి? లోక సంబంధమైందా, పర సంబంధమైందా? ఏది కావాలమ్మా? లేనోళ్ళు అయితే నాకు పర సంబంధం అని చెప్పారు, లోక సంబంధం కావాలంటారు. ఏమ్మా? అంతే కదా. కాబట్టి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే భూమి మీద నాకు ఆశీర్వాదం కావాలి,
నాకు ఏదో ఒకటి వింత జరగాలి. కాబట్టి మనం అనుకునేది అదే. కాబట్టి నిజమైన భక్తి పరులుగా మనం ఉన్నప్పుడు, ఎందుకంటే దేవుని వాక్యం మనకు సత్యం కాబట్టి మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యాలలో వారి ధనము వారికి ఆశ్రయంగా ఉండదు మరణ దినంలో. ఎందుకంటే వారు వీధులలో పారివేల పరిస్థితులు వస్తాయి. దేవుని వాక్యం ప్రకటన చదువుతున్నప్పుడు ఆ యొక్క 5వ దూత బూర ఊదినప్పుడు అక్కడ మిడతలకు తేలుకున్నటువంటి బలము, అనగా 5 నెలల చేత బాధింపబడే వారిగా ఉన్నప్పుడు మరణమును వెతికే వారిగా ఉండడం, మరణం వారికి పారిపోయి దూరమవుతుంది బైబిల్ రాయబడింది. అంటే ఎటువంటి వేదకరణం అంటే మానవుడు భూసమైనటువంటి సుఖముగా ఏదో లగ్జరీగా అలవాటు పడి ఉండాలని ఆ మానవుడు కోరుతున్నాడే కానీ లోకము దాని ఆశ గతించునని ఎన్నోసార్లు వింటుంటాం. కానీ మనకు లోకాశ, ఎందుకంటే శరీరము ఏ సంబంధమైంది చెప్పండి? ఇప్పుడు ఏ సంబంధం అమ్మా? భూ సంబంధమైందే. ఇది మన్నే కనుక తిరిగి మన్నైపోతుంది. నిన్న కూడా నేను భోంచేసేటప్పుడు చాలా లేట్ అయింది, 2 అయిపోయింది టైం. ఉపవాస ప్రార్థన చాలా వనకడు పుడుతుంది. తిందాంలే అనుకుంటున్నా, అట్లా ఏదో ఆలోచన చాలా వనకడు పుడుతుంటే తట్టుకోలేకపోయినా. తర్వాత భోజనం అప్పుడు అనుకున్న, దేవుడు మానవునికి భూమికి సంబంధం ఎట్లా పెట్టినాడు చూడు. ఇదే మట్టిలోంచి పుట్టేటువంటి మొలక ఆకుకూరలు కావచ్చు, ఏదైనా కానీ బండారాలు ఏదైనా కావచ్చు, ఇదే మట్టిలో ఉన్నటువంటి పుట్టించి మనకు ఈ శరీరానికి సంబంధం ఎట్లా పెట్టాడు. ఈ కడుపు కోసం, ఈ భోజనం కోసం మానవుడు ప్రాకులాడుతున్న నిండిన తర్వాత ఇంకొక రకంగా ఆలోచన చేస్తున్నాడు మానవుడు. దేవుడు ఎటువంటి కనెక్షన్ పెట్టాడు భూమికి శరీరానికి కనెక్షన్ ఎట్లా ఉంది? దాంట్లోనే పుట్టేది, దాంట్లోనే తినేది, దాంట్లోనే అన్ని రకాలుగా ఆ భూమిలో వచ్చే నీళ్లు, ఆ చనిపోతే అందులోనే పాతి పెట్టాలి, అంతా అక్కడే భూమిలో వచ్చేటివి అని కొన్ని విషయాలు అక్కడ దేవుడు కొంత ఆలోచనిస్తూ వచ్చాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాన్ని బట్టి ఇక్కడ జ్ఞాపం చేసుకుంటే మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని మనకు దేవుడు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. ఏమనంటే అందుకని సామెతలందులో సొలొమోను రాస్తాడు 10వ ఏమంటాడంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వదకరం అన్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వదకరం అన్నాడు. మరి బైబిల్లో నీతిమంతుని మనం ఎవరినైనా తలంచుకుంటాము? అబ్రాహాముని వెంట చూస్తాం. మరి లూకాసు వార్తలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 16:22 అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడతాడు. అది మనకందరికి తెలుసు. ఆ మనిషిని మనం నీతిమంతుడిని ఎప్పుడు అనుకుంటామా? అది చదువు అన్నమాట. ఏంది దరిద్రుడు నీతిమంతుడు అనుకోకుండా? ఏం దరిద్రుడు ఏంది? పరలోకంలో అబ్రాహాము ఆనుకొని కొనుక్కోవడం ఏంటి అంటే దరిద్రుడు అని రాయబడింది అక్కడ. కానీ ఇక్కడ నీతిమంతుడు జ్ఞాపం చేసుకునే ఆశీర్వాదం దేని వాక్యం రాయబడిందంటే మనం అనేకసార్లు ఎవరిని జ్ఞాపం చేసుకుంటాం చెప్పండి? నీతిమంతుని. మన వాళ్ళు నీతిమంతులు చనిపోతే దినాలు చేసుకుంటారు, ఫోటో పెట్టుకొని జ్ఞాపం చేసుకుంటారు. చాలామంది అట్లా కొంతమంది ఉన్నారు, కొంతమంది అయితే అట్లా లేరు. నేను రక్షించబడిన తర్వాత సహవాసం వచ్చిన తర్వాత అసలుకి మా అమ్మ చనిపోయిన తర్వాత మా వాళ్ళు ఇంకా కొత్తగా వెళ్ళి 2 సంవత్సరాలు ప్రభులు బాగా ఎదుగుతున్న దినాల్లో వాళ్ళంతా సమాధి కాడ మొక్కుతున్నారు. నన్ను మొక్కంటే ఎందుకు మొక్కల్లా అని చెప్పిన నేను. ఎందుకు మొక్కల్లా? రే పిచ్చోడా, నువ్వు దరిద్రురా, నువ్వు అట్లా ఇట్లా రకరకాల తిట్టినారు మా వాళ్ళు అంతా. చూడు, మా అమ్మ బతుకున్నప్పుడు మా అమ్మని ఎవరు ప్రేమించి కొద్దిగా ఏం చేసిన వాళ్ళు లేరు. మరి ఈ పొద్దు ఆమెకి ఆడ సాంబ్రాన్ని వేసి మొక్కి ఏదేదో టెంకాయ ఆమె చూస్తుంది పెడుతుంది, ఏంది ఇది? కాబట్టి ఇది వాక్యం చెప్తూ వచ్చినాను. నీకు ఎవరు చెప్పలేరా అట్లా ఇట్లా రకరకాల మాటలు. నేను ఏం చెప్తుంటే బతుకున్నప్పుడు ఆమెకు మంచిగా భోజనం పెట్టిన లేరు, మంచి చీర కట్టుకున్నారు. ఈ పొద్దు మా వదిన ఏం చేస్తుందంటే కొత్త కాటన్ చీర తీసుకొచ్చి పెడతాది పెత్తర్ల మాసకి. ఎందుకంటే మళ్ళీ ఆమె కట్టుకుంటుంది దాన్ని. అంటే ఆమెకు అనుకు నచ్చిన చీర మంచి బతుకున్నప్పుడు మంచి చీర ఇచ్చిన వాళ్ళు కాదు, మంచిగా అన్నం పెట్టేవాళ్ళు కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే పరిస్థితులను ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే. అందుకని ఇక్కడ నీతిమంతుడు అబ్రహామును చూస్తున్నాము, కానీ ఇక్కడ బైబిల్లో దరిద్రుడు అంటే దరిద్రుడు నీతిమంతుడే మీద మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇది మనం గమనించాలి. ఎందుకంటే బైబిల్లో ప్రకారంగా మనము ఆ దరిద్రుడు మళ్ళీ చదవండి అక్కడ చాలు. కాబట్టి కూడా ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలు ఎవరైనా దరిద్రుని కొరకు వస్తాయా చెప్పండి? దరిద్రుని కొరకు దేవదూతలు వచ్చే దూరం చూసినారా? ఎవరైనా నీతిమంతుని కొరకు దేవదూతలు వచ్చి తీసుకుని కొంత ఆయన చనిపోతే అదిగో దేవుడు పిలుస్తున్నా నేను పోతున్నానని చెప్పేసి అట్లా చనిపోయినాడు. అంటే పిలుస్తున్నాడని. అంటే కొన్ని విషయాలు కొంతమంది రాత్రి మంచి మరణం వచ్చిందని కొంతమంది అంటారు.
ఇంకో రకంగా. కానీ ఇక్కడ బైబిల్లో స్పష్టంగా ఏమన్నా, ఆ దరిద్రుడు చనిపోయిన తర్వాత దేవదూతల చేత, అంటే ఇక్కడ మనము నీతిమంతుడని పెట్టుకోవాలి మళ్ళీ దరిద్రుడిని. బైబిల్లో దేవుడు దరిద్రుడు ఎందుకంటే భూమి మీద దరిద్రుడిగానే ఉన్నాడు, కానీ తన అంతరంగంలో ప్రభుని కలిగిన వాడిగా ఉన్నాడు, ప్రభు తనకు తోడుగా ఉన్నాడు. అందుకని ఈ ఆశీర్వాదాలు ఎట్లుంటాయంటే కనబడని ఆశీర్వాదాలు ఇవి. ఈ ఆశీర్వాదాలు నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా పరలోకానికి పోలేవు. పరలోకానికి పోవాలంటే ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి. అందుకనే కొన్నిసార్లు మనము ఆత్మీయంగా దైవికంగా ప్రభువులో ఎదుగుతున్నప్పుడు కొన్నిసార్లు మనం ఒంటరితనం అవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి, ఒంటరితనంలో ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు మన బంధువులైన వారు మనల్ని విడిచిపెడతారు, మన స్నేహితులైన వారు మనల్ని విడిచిపెడతారు, రకరకాల మన మీద నేరాలు మోపేవారు కూడా వస్తారు. కాబట్టి ఇవన్నిటిని బట్టి కొన్నిసార్లు ఎందుకు ఉండాలి, వెళ్ళిపోవాలనే ఆలోచనలు కూడా మనకు వస్తాయి. ఎందుకు ఈ జీవితం మనం కలిగి ఉండాలని కొన్నిసార్లు కృంగుదల వస్తుంది. అయితే దేవుడు అభయమిచ్చి ఆదరించేవాడు. అందుకనే ఒక మాట రాయబడింది, ఆదికాండ 28:15 దేవుడు ఒక మాట అంటాడు. చదవండి ఆ మాట. ఆదికాండము కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నిజంగా ఎవరితో మాట్లాడుతుండే ఇక్కడ దేవుడు? ఇక్కడ యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీకు తోడే ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడి నీ దేశమునికి మరలా నేను, అంటే ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఏ సమయంలో మాట్లాడుతున్నాడు, ఏ సందర్భం ఇక్కడ? ఇప్పుడు అక్కడ మనం ఇస్సాకుతో దేవుడు మాట్లాడినాడు. ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఇస్సాకుతో ఏమని మాట్లాడినాడు? ఈ దేశమును నువ్వు పరవాసివే ఉండు, నేను నీకు తోడే ఉంటానన్నాడు. అందుకని అక్కడ వచ్చినటువంటి అన్యుల దేశములో అక్కడ ఫిలిప్స్లో చేయమన్నారు, ఇదిగో దేవుడు నీకు తోడే ఉండటమేమో. అంటే దేవుడు తోడే ఉండటం ఎవరు చూడాలా? సైతాను కూడా తెలుసు. సైతాను చెంటాది, ఇదిగో నీవు యోబు ఇంటి చుట్టూ అంతా ఏమేసావంట? ఎవరికి కనపడింది కంచె? సైతానికి కనపడింది, అపవాది కనపడింది కంచె వేసినది. అంటే మన చుట్టూ దేవుని యొక్క వలయం, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తికి కావాలనుకున్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని తన కొరకు ప్రత్యేకంగా మరి సిద్ధపరచాలనుకున్నప్పుడు దేవుని కాపుదల అక్కడ ఉంటుంది. అందుకని యాకోబు ఒంటరితనము, ఎక్కడి నుండి వెళ్తున్నాడు? ఒంటరితనములో భయముతో పారిపోతున్నాడు, అన్న చంపుతాడేమో అని. రాత్రి చీకటి అయిపోయింది, బయట నుండి అరుపులు, బయటటువంటి పరిస్థితి, ఏ భీతులు ఉండడో మనకు తెలియదు. కానీ అందుకనే దేవుడు అక్కడ జోక్యం చేసుకున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే భూమి మీద నుండి ఒక నిచ్చెన వేయబడిందంట. ఎక్కడికి? అక్కడ ఆ పైన ఎవరు నిలబడినారంట? దేవదూతలు నిలబడినాయి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఏ రీతిగా ఒక వ్యక్తిని పరిచయం చేసుకొని దేవుడు ఆ వ్యక్తి ద్వారా తన ప్రత్యక్షతను బయలుపరుచుకుంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నప్పుడు దేనికి ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేది కూడా మనం గమనించాలి. ఈనాడు నేను రక్షించబడ్డానంటే దేనికో రక్షించబడ్డాను, ఎవరికో రక్షించబడ్డాను, రక్షించబడితే నేను చేయవలసిన పని ఏంటి? రక్షించబడినని చెప్పి నా ఇష్టానుసారం నేను జీవిస్తూ, నా ఇష్టానుసారం సంపాదించుకుంటూ, నా ఇష్టాన్ని తింటూ, నా ఇష్టానుసారం తిరుగుతూ, దేవుని పరిచయం పక్కన పెట్టి నా ఇష్టానుసారం ఉంటే దేవుడు ఇందుకేనా రా నేను రక్షించుకునేది అంటాడు. దేవుడు ప్రతి వాణిని వాని పని నిమిత్తము దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అందుకనే ఒక మాట అంటాడు, సామెతల గ్రంథం 16:3 జ్ఞాపకం వస్తుంది. అక్కడ ఏమని రాయబడింది? సామెతల 16:3లో 16:3 యెహోవా ప్రతి వస్తువును చూడు, భక్తిహీనులను కూడా కలిగేసినట్ట. ఎవరి కోసరము? పరిశుద్ధుల కోసరము, నీతిమంతుల కోసరము, విశ్వాసుల కోసరము. పక్కన ఎవరున్నారంట? నాశన దినము కొరకు భక్తిహీనులు కూడా పెట్టాడు. ప్రతి వస్తువును దాని పని నిమిత్తం దేవుడు అక్కడ కలగజేస్తూ వచ్చాడు. ఈనాడు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. రక్షించుకున్న తర్వాత దేవుని పట్ల నీ ఉద్దేశం ఏంటి? దేవునికి పట్ల నీ సంకల్పాలు ఏంటి? ప్రభా నేనేమి చేయాలి?
ప్రభువా ఈ లోకంలో నన్ను పంపించిన తర్వాత నన్ను రక్షించుకున్నావు, రక్షించుకోవడానికి నా కొరకు నిందించబడ్డావు, అవమానించబడ్డావు, నీ రక్తమంతా కార్చావు, అయితే నన్ను పరిశుద్ధురాలుగా పరిశుద్ధం చేసుకున్నావు, జీవము గల దేవుని సంఘంలో నన్ను చేర్చావు, అయితే నేనేం చేయాలి అంటే ఊరికని వచ్చి ఎవరో చాపలేస్తే ఏదైనా కూర్చొని ఏదో మాటలు విని ఏదో ఆరాధన, ఏదో మనకు ఉండేది ఆరాధన చేసి ఏదో బల్లలో చేవేసుకొని తర్వాత వెళ్ళిపోయి మనం ఇష్టానుసారంగా ఉండి తర్వాత మళ్ళీ వారం కొడికి వెళ్ళినప్పుడు వస్తే వస్తేమి, లేకపోతే లేకపోతేమి, ఎవరో చెప్పుకుంటారు, ఎవరో వస్తుంటారు, ఎవరో పోతుంటారు, పట్టని స్థితిలో మన ఇష్టానుసారంగా ఉంటూ ఇతరులను విమర్శిస్తూ రకరకాలుగా నడుచుకుంటుంటే దేవుడు అప్పుడు అంటాడు, నువ్వు విశ్వాసమేనా, అక్కడ భక్తిహీనువని దేవుని వాక్యం సెలవిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి, నువ్వేనా నేనేనా. ఎందుకు భక్తిహీనులుగా చేయబడతామంటే దేవుని ఆత్మను ఎప్పుడైతే మనం కోల్పోతామో, ఎప్పుడైతే దేవుని ఆత్మను కోల్పోయి మనలో విమర్శ, మనలో రకరకాల మాటలు బయలుదేరుతాయో మనము భక్తిహీనులుగా చేయబడతాము. అందుకనే యేసు ప్రభువుని ఉత్తరవాది మనకున్నాడు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట అంటే మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఉదయం లేస్తానే బ్రష్ తీసుకుంటాము, ఏం చేస్తాము, ఏమో ఈరోజు గడిగిన రేపు ఎందుకు గడుగుదాం అనుకుంటాము. మనము ప్రతిరోజు ఏం చేస్తాం, మనం ఉదయం లేస్తానే ప్రతిరోజు మనం బ్రష్ చేయాల్సిందే, లేకపోతే ఎట్లుంటుంది, నా వాసన చెప్తే ఎంతో భయంకరంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయమైనా లేకపోతే సాయంత్రం స్నానం చేసుకోవాల్సిందే, నిన్న చేసినది వారానికి ఒకసారి చేయి కాదది. అదే రీతిగా విశ్వాసులమైన నీవు నేను కూడా ప్రతిరోజు ప్రతి క్షణము మనకు ఏదైనా శత్రుడు అటాక్ చేసినప్పుడు, వాడు మనల్ని శోధించినప్పుడు మనం వెంటనే ఎక్కడికి రావాలంట, ఎక్కడికి, యేసుప్రభు యొక్క రక్తం దగ్గరికి రావాలా. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగానే చేస్తుంది. అందుకనే మనము భూమి మీద ఎట్లుండాలంటే పరదేశులముగా, యాత్రికులముగా. ఇది యాత్ర, ఈ జీవితము యాత్ర, ఈ లోక యాత్రలో మనము నడుచుకోవడం చాలా కష్టము, కఠిన బాధలు, శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు. అందుకనే ఒంటరిగా ఉన్నావా, అన్ని ఉండి లేని స్థితిలో ఉన్నావా, ఆదరణ లేని స్థితిలో ఉన్నావా, అయితే ఇక్కడ మనం గమనించాలా, దేవుని కాపుదల ఉందని గుర్తించాలి ఇక్కడ మనం. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాము ఆదికాండం 28:10 ఏం చూస్తూ వచ్చాము, ఇక్కడ ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి దేవుడు తోడై ఉన్నాడు అంటే అర్థం ఏంటి కదా, నా కాపుదల నీకుందని అర్థం, నా కాపుదల, నా భద్రత నీకుందని అర్థం. నేను నీతో చెప్పి నెరవేర్చే వరకు నేను నిన్ను విడవని అంటున్నాడు. ఈనాడు నువ్వు ఒంటరిగా లేవు. మనుషులు శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతుడు. శాశ్వత దేవుడు నీకు నాకేమైనా ఇక్కడ నివాస స్థలమై ఉన్నాడు. దేవుడు శాశ్వతుడు. అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ప్రజలు గుర్తించాలి. అందుకని ఒక మాట రాయబడింది ఆదికాండం 39 కూడా 11 మనకు చదవండి, అక్కడ అర్థమవుతుంది. ఆదికాండం 3 చదువమ్మా. చాలు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ఇక్కడ అతడు చేయనిదంతయు అతడు చేయనిదంత ఏమిందంట సఫలం. కీర్తన గ్రంథం 1:3 కూడా ఆ మాట రాయబడింది, అతడు చేయనిదంతయు సఫలం. ఎప్పుడు యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రం ధ్యానించినప్పుడు అతడు చేయనిదంతయు సఫలం. ఇక్కడ ఏమంటున్నాడు, యోసేపు గురించి ఏమని సాక్ష్యం రాయబడింది ఇక్కడ కదా, యెహోవా అతనికి తోడే ఉండెను, అతడు చేసినంతయు
ఆ, ఆ. కాబట్టి ఇక్కడ మనము యోసేపు ఎక్కడి నుండి వచ్చాడు, ఏ స్థితి నుండి వచ్చాడు కదా. తను కూడా సుఖంగా రాలేదు. ఎక్కడికి? ఐగుప్తుకి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు అన్నలు అసూయపడ్డారు, అన్నలు చంపాలనుకున్నారు, గుంటలోకి వేశారు, మళ్ళీ అక్కడిని తీసుకొని ఇస్మాయిల్కి అమ్మేశారు. వాళ్ళు ఐగుప్తులోకి ఫరోకి అమ్మేశారు. ఫరో ఇంటిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఫరో ఇంట్లో ఉన్నప్పుడు యెహోవా అతనికి తోడే ఉండుట, దాసుడుగా పంపబడ్డాడు. దాసుడుగా అమ్మబడినటువంటి యోసేపు ఇప్పుడు ఎట్లున్నాడు? అక్కడ ఫరో ఇంట్లో దాసుడిగా ఉన్నాడు. కానీ అతడు ఆ ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు ఆ ఇంటిని ఏం చేస్తున్నాడట? ఆశీర్వదిస్తున్నాడు. అతడు చేయనిదంతా సఫలమవుతుంది. అతడు చూచాడు యజమానుడు. మనం ఒకరింటికి వెళ్తే, ఒక ఇంటిలో ప్రవేశిస్తే, అందుకని ఎందుకు విశ్వాసులు పిలిపించుకుంటారు రండి మా ఇంటికని కదా. ఇక్కడ లేదులే. చాలా స్థలాల్లో ఏం చేస్తారంటే ఎందుకు రమ్మని పిలుస్తారు? ఒక సేవకుడైనా కానీ, ఒక ఆత్మీయంగా ఉన్న సంఘ పెద్ద కానీ, లేదా ఒక ఆత్మీయంగా ఎవరైనా ఉన్నా కానీ ఇంటికి ఎందుకు పిలుచుకుంటారంటే ఆ ఇంటిలో వాళ్ళు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ఇంటిలో కార్యం దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ సఫలం చేస్తాడు. అందుకని దేవుడు తన సేవకుని పుట్టించి అపోస్తలుల 3:26 ప్రకారంగా మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మిమ్మల్ని మళ్లించడం వలన మిమ్మల్ని ఆశించి మొదట అతని మీదకు పంపానని చెప్తున్నాడు. కాబట్టి ఒక సేవకుడు కానీ, ఒక విశ్వాసి కానీ, దైవికంగా ఉండేవారు ఒక ఇంటిలోకి వస్తే ఆ ఇంటిలో ఏముంటుందంట? ఆశీర్వాదం ఉంటుంది. దుష్టత్వం తొలగిపోతుంది. ఇద్దరు కీడు చేసేవాళ్ళు కలిసి మాట్లాడుతున్నారనుకో, దేని గురించి మాట్లాడతారు చెప్పండి? మంచి గురించి మాట్లాడతారా, కీడు గురించి మాట్లాడతారా? ఇద్దరు పరిశుద్ధులు కలిసి మాట్లాడుతున్నారనుకో, దేని గురించి మాట్లాడుతుంటారు? పరిశుద్ధత గురించి, దేవుని కార్యాల గురించి మాట్లాడతారు. ఒకవేళ పరిశుద్ధుడు అవిశ్వాసి కలిసి ఉన్నారనుకో, దేని గురించి మాట్లాడుతుంటారు? ఏదైనా వారి అక్కర గురించి, లేకపోతే ఈ వ్యక్తి వాక్యమని చెప్పడమా జరుగుతుంది. మనం ఇక్కడ ఉండేది గమనించాలా. ఇప్పుడు ఇక్కడ యోసేపు ఆ ఇంటిలో ఉండు ద్వారా దేవుడు అతడు తోడే ఉన్నాడు. అతడు చేస్తున్న కార్యాలన్నీ సఫలమవుతున్నాయి. తన యజమానుడు చూచాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడని ఇతరులు చూడాలి. నిజంగా విశ్వాసంలో ఉన్నప్పుడు, నిజంగా దైవికంగా ఉన్నప్పుడు, దేవుని మీద మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడని ఇతరులు సాక్ష్యం ఇస్తారు. ఇతరులకు భయం వస్తుంది. అందుకని ఆ మాట రాయబడింది. మొదటి సమయాలు కదా 18వ అధ్యాయములు అనుకుంటా చూడు, ఒక మాట జ్ఞాపకం వస్తుంది. 18-12 అనుకుంటా చూడండి. 12 వచ్చినామా? చూడమ్మా ఒక్కసారి. యెహోవా తనని విడిచి కాబట్టి ఇప్పుడు యెహోవా తనను విడిచి, ఎవరిని విడిచాడంట? సౌలుని విడిచిపోయాడు. ఎవరికి తోడుగా ఉన్నాడంట? దావీదుకు తోడు. దావీదుకు తోడు ఉన్నదన్నప్పుడు ఏం జరిగింది అక్కడ? ఏమైందమ్మడా? దావీదుకు భయపడినాడు. ఇప్పుడు ఎవరు కదా? ప్రారంభంలో మంచి విశ్వాసంగా ఉండి, మనం దైవికంగా ఉండి చాలా స్ట్రిక్ట్గా ఉన్నామనుకో, మనం వస్తుంటే మనం చూసి భయపడతారు. అమ్మ అన్న వస్తున్నాడు అని అంటారు. మనం రాంగ విశ్వాసం తగ్గిపోయి మనం మామూలుగా ఉన్నామనుకో, మనం చూసి వాళ్ళకి ఏం పోతుంది? భయం పోతుంది. ఇప్పుడు ఏం పోతుంది? ఆయన కూడా అంటే బజార్లో శనిక్కలు తిని కూడా నేను కూడా చూసిన అంటారు. ఏం పవిత్ర అంకులు బజార్లో శనిక్కలు తినుకుంటూ నేను కూడా చూసినట్టు. నేను బజార్లో శనిక్కలు తినుకుంటూ పోతే అప్పుడు అర్థం ఏమి? సేవకుడు ఏంది రోడ్లో శనిక్కలు తినుకుంటూ పోతే ఈయనేం పరిశుద్ధుడప్ప. కాబట్టి నేను ప్రవర్తన మాదిరిగా ఉన్నప్పుడే ఆ మాదిరి అనేది కనపడుతుంది. ఒకవేళ నేనే భయభక్తులు లేనివాడిగా ఉంటే
నా బోధ ఎవరు వినరు, నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు, నీకు అతంతా మాకు తెలిసిపోయినాయని నీ జాతకం నేను చెప్తానంటారు కదా. భయం అనేది ఎప్పుడు పోతుంది? మనము అక్రమంగా ఉన్నప్పుడు, అన్యాయంగా ఉన్నప్పుడు, అవిధేయత చూపినప్పుడు కదా. భక్సింగ్ గారు చూసి చాలా భయపడేవారు. ఆయన సాక్ష్యం చెప్తూ వచ్చాడు, సేవకుల మీటింగ్ చెప్తా ఆ దినాల్లో. పాలన్న సాక్షి చెప్తూ వచ్చాడు. భక్సింగ్ గారు అతన్ని ప్రార్థన చేసి ట్రాన్స్ఫర్ చేసినాడు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత తెలంగాణలో ఆ పేరు మరి అక్కడ 3 కలిసి ఉంటాయి, దాని ఏదో పేరు వెంటనే మనకి రావు, మర్చిపోతున్నాను. కాజీపేట్ అది ఇంకో జిల్లా కూడా పక్కనే ఉంది, ఆదిలాబాద్, దాని పక్కన ఏదో వస్తుంది, ఆదిలాబాద్ కాదు. అక్కడ ట్రాన్స్ఫర్ చేసినారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ చాలా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఆయన ఇంకా ఆడ ఉండకోకుండా ఆయన చేసినట్టు రిటర్న్ వచ్చినాడంట. వెనక్కి వచ్చేసినాడు. వెనక్కి వస్తానే భక్సింగ్ గారు ఎందుకు చాలా సీరియస్తో ఉండి రూమ్లో ఏదో మాట్లాడుతున్నాడంట. ఆయన బాగానే హీరోలాగా వచ్చినాడట్లా. వచ్చి అన్నది మాట్లాడి ఏదో చెప్దామని అనుకుంటా పోయి నిలబడినంట. నిలబడితే భక్సింగ్ గారు ఫుల్ సీరియస్ మాట్లాడితే భయపడి మా స్వరాన్ని విని వెంటనే అక్కడి నుంచి ట్రంక్ పెట్టి సూటికేసి వెళ్ళేవంట. దినాల్లో, పాత దినాల్లో ట్రంక్ పెట్టా, తీసుకొని పోయి డబ్బులు లేకపోతే సంతలో ఆ ట్రంక్ పెట్టి 5 రూపాయలకు అమ్ముకున్నాడంట. దినాల్లో 5 రూపాయలకు అమ్ముకొని ఛార్జీ పెట్టుకొని ఎక్కడ పోయినాడు మళ్ళా. భక్సింగ్ గారు ఎక్కడ చెప్పినా అడిగి పోయి పరిచయం చేసినట్ట. అంటే ఏం చెప్తున్నంటే అటువంటి భయం. పాల్ సుధాకర్ వాక్యం చెప్పేవాడు. వాక్యం చెప్తున్నప్పుడు ఆ దినాల్లో ఆయన రావాలంటే మనకు దొరకదు సమయం. ఆయన డేట్ ఇచ్చేవాడు, ఎప్పుడైనా ప్లాన్ చేసి చాలా డేట్ అట్లా ఉండేది. ఫిలిప్ గారు భక్సింగ్ గారి తర్వాత ఆయన పాల్ సుధాకర్ గారు వస్తూ ఉంటే ఫిలిప్ గారు ఆఫీస్లో టక్కన లేసి ప్రెసిడెంట్ బ్రదర్ అంటున్నాడు. ఈయన వయసు ఏంది, ఈయన ఆత్మీయత ఏంటి, కానీ ఎవరికి లేచిన ఏమన్నాడు? పాల్ సుధాకర్ గారికి లేచి వింటాను, అంకుల్ ప్రెసిడెంట్ బ్రదర్ అన్నాడు. ప్రెసిడెంట్ అన్నాడు. మరి ఏమంట లేచిన భయపడాల్సిన పనిలే, కానీ అతను వాడబడుతున్న పరిచర్య మినిస్ట్రీని బట్టి అట్లా ఉండేవాడు. ఇప్పుడు పోతే ఎవరు లేచేవాళ్ళు లేరు. ఇప్పుడు అర్థమైందా మనకు? ఏమో సుజాత, అర్థమైందా? నేను కూడా దైవికంగా ఉంటూ మీ మధ్యలో ఏదైనా ఒక పొరపాటు చేసినా అనుకో, నన్ను చూసి ఎవరు భయపడరు. అది కూడా పో అంకుల్ నీ కథ మాకు చూసినాం పో అంటాడు. అది అంతేనా కదా. ఏం చెప్తున్నాను విషయం అంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నట్టుగా మనం చెప్పడం కాదు, దేవుడు మనకు తోడుగా ఉన్నట్టుగా ఇతరులు చెప్పాలా. అరే మీరు ఎట్లా ఆశ్రయించబడారు, ఎట్లా మీరు ఆత్మీయంగా ఉంటారు, మీకు ఎట్లా జరుగుతుంది, మీ కుటుంబం ఎప్పుడు డీసెంట్గా ఉంటుంది, మీ కుటుంబంలో ఎప్పుడు కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారు, ఎప్పుడు దైవికమైన మాటలు వస్తుంటే, ఎప్పుడు రోడ్లో కొట్లాడరు, ఎప్పుడు ఇంటి పక్కలో కొట్లాడరు, ఎప్పుడు ఎందుకు అసలు మిమ్మల్ని చూసి ఇంటి పక్కల కూడా చాలా ఏం చెప్తానంటే, మనము చాలా సాక్ష్యం చాలా ప్రాముఖ్యం, మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ప్రవర్తన బాగలేక సాక్ష్యం లేకపోతే నువ్వు ఎవరు చెప్పినా సువార్త తినరు, నువ్వు ఎన్ని రకాల నీతి మాటలు చెప్పినా వినరు. అప్పుడు ఏమవుతుందంటే సంఘం కూడా గుడ్డితనంలోకి వస్తుంది. సంఘం ఏమొస్తుందంట? గుడ్డితనంలోకి వస్తుంది. ఇదే విషయం మొన్న మా వాళ్ళకి అదే చెప్తూ వచ్చా. సంఘం ఎందుకు గుడ్డితనంలోకి వస్తుంది? ఇప్పుడు భూమి కూడా శూన్యంలో విరాడబడుతుంది. భూమి కూడా సూర్యుడు ఇవన్నీ ఏం చేస్తున్నాయి, గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ వచ్చినప్పుడు ఎప్పుడు అమావాస్య ఏర్పడుతుంది? ఎప్పుడైతే ఈ యొక్క భూమి అనేది చంద్రుని కమ్ముకుంటుందో అమావాస్య అనేది ఏర్పడుతుంది, చీకటి వస్తుంది. అంటే ఇక్కడ కూడా పరిస్థితులు అనేది ఎప్పుడైతే మనము దైవికమైన విధానంలో ఉండమో, దేవునికి మహిమకరంగా ఉండమో, సంఘములో కూడా చీకటి అనేది శత్రుడు అనేది ఆవరించి అలుముకొని ఏం చేస్తాడంటే సంఘాన్ని బలహీనపరుస్తాడు. సంఘము నీరసిల్లిపోతుంటుంది. వాక్యమేమో ఆదివారం బాగా వచ్చిన వాళ్ళు ప్రసంగాలు చేస్తుంటారు, నాకంటే అద్భుతంగా ప్రసంగాలు చేసేవాళ్ళు వస్తుంటారు, నేనేమంతటోని కాబట్టి వస్తుంటారు, కానీ చెప్తుంటారు, వింటుంటారు, బాగానే ఉంది అనుకుంటారు. మళ్ళీ బాగుండేది మళ్ళీ ఇంటికి బదిలీ ఏం చెప్పినాడంటే ఏందో చెప్పే బాగా మళ్ళీ తలకాయ గిరుకుంటాం. మళ్ళీ
ఎందుకు గీరుకుంటామంటే హృదయంలో ఉన్న వాక్యం నిలకడ లేదడా. ఉన్న వాక్యం వెళ్ళిపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతుంది. శత్రుడు వాడు మింగివేస్తున్నాడు, దోచుకుంటున్నాడు. మన హృదయంలో మరి హృదయం బండపరుచుకున్నట్టుగా కారణాన్ని బట్టి, కఠినపరుచుకున్న కారణాన్ని బట్టి అది ఏమాత్రం ఫలింపలేని పరిస్థితి. అందుకని దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఎవరు చెప్పాలంటే ఇక్కడ ఎవరు చెప్పాలా కదా. ఇప్పుడు ఆది ఉద్యోగం వచ్చింది, మంచి ఆఫీసర్ ర్యాంకులు అంటే మనమందరం అనుకుంటాం, ఆదికి ఉద్యోగం వచ్చింది, ఏమైనాడట ప్రమోషన్ వచ్చింది, ఎగ్జామ్ రాస్తే కష్టపడితే పోయినాడు. కానీ అది ఒకవేళ దేవుని వలన దేవుడు ఇచ్చినాడు, మంచిదే. అది ఇతరులు అనుకుంటుంటారు, నాకు రావాల్సింది ఆయనకు వచ్చిందంటే ఒకవేళ సంఘం ప్రాణం చేసే దేవుడు అతనికి ఇచ్చినాడు, నీకు పర్వాలేదు తప్ప నాకు రావాల్సింది నీకు వచ్చిందని ఇంకోరు అనుకోవచ్చు. అది దేవుని వలన కలిగిందే, కానీ వచ్చిందని చెప్పేసి మనం ఇంకా హ్యాపీగా అట్లా లోకంలో ఉండకూడదు. బాగా సంతోషంతో ప్రభా నేనేం చేయాలా ప్రభా, నా బాధ్యత ఏంది ప్రభా, నేను చేయవలసిన పని ఏంటి నాకు చూపించు ప్రభా. మళ్ళీ ఆదిని అంటానండి అని కాదు, మళ్ళీ అది కాదు, అందరం నేనైనా నువ్వైనా నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు ఏదైనా ఉంటే. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం. అది ఒకవేళ నేను పెద్దవాళ్ళు తప్పు చేస్తే చిన్నవాళ్ళు ఆత్మీయంగా ఉన్నప్పుడు చిన్నవాడు ఆత్మీయాన్ని బట్టి మాట్లాడవచ్చు, ఎందుకన్నా పొరపాటు చేస్తున్నా అనవచ్చు. ఎందుకంటే పేతురు తప్పు చేసినప్పుడు పౌలు గద్దించినాడు. మనం కూడా ఒకరికొరు హెచ్చరిక గద్దింపుతో సరిచేయబడిన వారమే. భూమి మీద దైవికంగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది ఇది. కానీ ఇక్కడ మనము దేని వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనము యాకోబు విషయంలో ఏం చూస్తూ వచ్చాము, కాపుదలు చూస్తూ వచ్చాము. యేసే విషయంలో ఏం చూస్తున్నాము, సఫలం చేస్తాడు దేవుడు. దేవుడు మనకు తోడుగా ఉంటే సఫలం చేస్తాడు. మొట్టమొదటిగా ఆశీర్వదించే దేవుడు, రెండోదిగా దేవుని కాపుదల మనకుంటుంది, మూడోదిగా ఇక్కడ ఏముందంటే అక్కడ దేవుడు మన కార్యాలు సఫలం చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం అందరూ చదువుదాం 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతు పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి ఈ గొప్ప అరణ్యములో ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. ఏమియు తక్కువ కాదు అంటే ఎప్పుడు తక్కువ కాదు, ఏ విషయంలో తక్కువ? దేవుడిచ్చిన వాగ్దానములు ఇవి కదా. 40 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారంట, అరణ్యంలో ఉన్నారు. దేవుడు అరణ్యంలో ఉన్నప్పుడు వారిని ఎట్లా పోషించాడు కదా. మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే కన్నా ఈ పొద్దు సాయంత్రం స్పెషల్ మీటింగ్ పెట్టుకోవాలి, ఎవరైనా భోజనాలు పెట్టాలనుకో, లేదా బర్త్డే విషయంలో ఏదో పెట్టుకోవాలనుకో. మా వాడు ఇప్పుడే ఎక్స్పెండ్ చేస్తున్నాడు, నాయన రేపు నెల బర్త్డే మనవునికి ఎట్లా చేయాలా, పొట్టేలు తెప్పియాలనుకున్నాడంట. 250 మందికి ఎక్స్పెండ్ చేసినట్ట. ఎంత ఖర్చు వస్తుంది, ఏం ఖర్చు వస్తుంది అన్నీ అనుకుంటాడంటే, ఏమరా నీ ఖర్చు నీకే తెలుసు నాకేం తెలుసు అంటాడు. అంటే విషయం ఏంటంటే అప్పుడే వాళ్ళ ఆలోచన మినిమం మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంత పెట్టుకోవాలా, ఏది చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుందని ఖర్చు వేస్తారు. ఓ అమ్మ ఇంతనా అంత లెక్కేసి ₹1,00,000 దానికి వస్తుంది నాయనా అన్నాను. లచ్చగాటి నీ కొడుకు కదరా, ప్రేమించి దేవుడు ఇచ్చినాడు, 2 లక్షలు పెట్టుకో, నాకేం చేస్తాను దగ్గర ఉంటే అన్న. విషయం ఏం చెప్తున్నాను, ఒక వ్యక్తి ఇతరులకు భోజనాలు పెట్టాలనుకుంటూ కొంతమందికి ఎక్స్పెండ్ చేస్తాడు. ఎంత ఉంటుంది, ఏ ఖర్చు ఏమి కథ అన్ని లెక్కలు వేసుకుంటాడు. ఇంకా ఎక్కువ జనము వేసుకుంటే ఇంకా రొంత. అయితే దేవుడు ఎంతమందిని పోషించాడు అక్కడ అరణ్యంలో, ఎంతమందిని పోషించాడంట? 1,00,000 మందినే. మరి 1,00,000 మంది అంటున్నావు కదమ్మా, పులిబందులు 1,00,000 మంది అని చెప్పినారా, చెప్పలేదా? సరే అట్లా అంటున్నానులే, మనం కొద్దిగా హుషారుగా ఉండాలని చెప్తున్నాలే కదా. ఎంతమంది కాదు, ఆది చెప్తాడు ఏందాం, నువ్వు చెప్పు రాజీ. అరణ్యంలో దేవుడు ఎంతమందికి భోజనం పెట్టినాడు ఇప్పుడు? 4 లక్షలకే, 6 లక్షలకంట. 6 లక్షలు ఇంటూ 3 పూట్ల ఇంట్లో మళ్ళా దాన్ని మళ్ళా ప్లస్ చేసుకుంటూ మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి అంత లెక్కేసుకుంటే ఎంత భోజనం కావాలా, ఎన్ని నీళ్ళు కావాలా, ఎంత కావాలా, వాళ్ళకి కావాల్సిన విషయాలు అన్నీ చూసుకుంటే దేవుడు ఇంతమందిని పోషించి సంరక్షిస్తే నిజంగా దేవుడు అంటున్నాడు, మీకు ఏమీ నేను ఎప్పుడు తక్కువ చేయడు. దేవునికి ఇస్తే తక్కువ చేయడు,
100 రూపాయలు వచ్చిందనుకో, ఎంతీల రఘువేలు మనము దేవునికి నవ్వుతే ఎట్లబ్బా, నేను ఈయన అంకుల్ అంటే దాన్ని దేవుడు మళ్ళీ తీసేస్తాడు దాన్ని. ఎంత లెక్క కదా. 10వ వంతు 10వ సొమ్ము ఎవరిదంట? మలాకి 3వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడింది? చదవండి, త్వరగా చదవండి. 3వ అధ్యాయం 9వ వచనం చదవండి, ఫస్ట్ అర్థమవుతుంది. గట్టి చదవండి. ఆ అమ్మ ఒకటి చదువుతుంది. మీరు చదివేళ్ళారా బ్రదర్సు? మీకు ఎట్లబ్బా నా అమ్మ చదువుతుంటే నాకు బాధ కలుగుతుంది. బ్రదర్స్ అంటే చదవలేదంటే భయపడుతున్నారేమో అంటే వాళ్ళకెందుకు భయపడేది? చదవండి 9 బ్రదర్స్ గట్టిగా 9 దేవపుత్ర గట్టి చదువు నువ్వే. 3వ అధ్యాయం మలాకి గ్రంథము. ఆయన చదవడం అంటారండి, మీరే చదవండి ఎవరెవరు. ఇంకా మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనము. ఎప్పుడు ఏమంటే ఏమన్నారంటే ఇప్పుడు షాపు చదువు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎందుకు సెలవిస్తున్నాడు? ఎప్పుడు దీవెనలు వస్తాయి. దేవునికి మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో కదా, దశమ భాగము యెహోవా సొమ్ము అంట. ఎందుకు దశమ భాగం వల్ల? దేవుడు మనను 6 దినములు కాపాడుతూ వచ్చాడు, లేదా నెల దినములు కాపాడుతూ వచ్చాడు. మన జీతాన్ని మనకిచ్చాడు, మన డబ్బు తరలకు ఇవ్వలేదు, మనల్ని అప్పుల వాళ్ళకి అప్పగించలేదు. దేవుడు మన సమృద్ధిలో తీసుకొచ్చాడు, మనకేం తక్కువ చేయలేదు, మనకు సమృద్ధిగా ఉంది. ఇప్పుడు దేవునికి ఇచ్చి ఎవరైనా పేదోళ్ళు అయినట్లున్నారా చెప్పండి? ఎవరైనా కానీ అన్న దేవునికి ఇచ్చిన పేదోడైనా ఎక్కడ ప్రపంచంలో చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఏమక్క బయట కూర్చున్న వాళ్ళు? దేవునికి ఇచ్చి ఎవరు కూడా పేదవారు కాలేదు. దేవునికి ఇవ్వక దాచుకున్న వాళ్ళు గొప్పవారు కాలేదు. గొప్పవారైనా కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఇవ్వగల. నేను ఉన్నాను లేనా దాచుకొని బాగానే పెట్టుకున్నాను, దేవునికి ఇవ్వకుండా కట్టుకున్నా అంటే అది ఒకరోజు అది పరిస్థితి వేరే. దాని గురించి ఇంకా భయంకరమైన సబ్జెక్ట్ ఉంది. అయితే ప్రభు నీకేం తక్కువ చేయకూడదు, దేవునికి నువ్వు తక్కువ చేయకూడదు. దేవునికి నువ్వు తక్కువ చేయకూడదు. నువ్వు ఒకవేళ పస్తున్నా తర్వాత దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. నేను కూడా సేవకు రాకముందు దేవుడు సేవ గురించి చాలా శోధిస్తున్నాడు. నువ్వు రావా, నువ్వు ఎందుకు రావని చెప్పి 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరంగా వస్తుంది. సేవ అంటే భయం. ఎందుకంటే మన పరిస్థితులు దేవుని మీద ఆధారపడాలా. విశ్వాసుల దగ్గర పోయి మనము వాళ్ళని ఇట్లా ఈ రీతిగా రూపాయలు ఉన్నాయి నా దగ్గర జోబులో. 22 రూపాయలు అంటే 2 రూపాయల బిల్ల దేవునికి వెళ్ళాలనుకున్నాను. 2 రూపాయలు ఇంకా 20 రూపాయల జోలు ఉంది, పోయి మటన్ తెచ్చుకొని తిందాంలే అనుకున్నా. అప్పుడు దేవుడు మాట్లాడినాడు, ఒరే దౌర్భాగ్యుడా, నీకు కూడా రూపాయి బిల్లలు చేసి సంఘానికి తీసుకుపోతారని అన్నాడు. నీ డబ్బు నువ్వు 20 రూపాయలు లేకుండా 2 రూపాయలు వేస్తావా? పాడబడుకుంటూ పోతున్నా, జోలో చేయి పెట్టుకొని ఇట్లా పోతున్నా. అప్పుడు దేవుడు మాట్లాడితే, ప్రభు నన్ను క్షమించి ఇంకా పని చేయని ప్రభు అని చెప్పి తీసుకుని 20 రూపాయలు నోట్ వేసేసి వెళ్ళిపోయి కూర్చున్నా. అంత అయిపోయిన తర్వాత మీటింగ్ ప్రార్థన అయిపోతానే ఆశ్రయితేనే అన్నా ప్రైజ్లాడన్నా అని వచ్చిన నా దగ్గరికి. నీకోసం వచ్చినా అంటే అబ్బాయి మంచి ఇప్పుడు వచ్చిన నా దగ్గరికి. నాకు ఇంట్లో తినడానికి లేదు, నా పరిస్థితులు ఉంది, ఏం చేయాలా, ఒక పని లేదు, దేవుని లోబడలేదు కాబట్టి ఇవన్నీ జరిగినాయి, చాలా బాధలు ఉండా అన్నా. ఇప్పుడు ఇక్కడ మందిరంలో భోంచేసుకొని మనము పోదాంలేనా అనే. అన్న నేను మందిరంలో భోజనం చేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే అట్లా అంటే లేదండి వాళ్ళు సంఘ పెద్దలు వండుకొని అన్న కూర్చొని భోంచేసిపోయా, నువ్వేం అట్లే పోతావు పని చేసి అంటాడు. కూర్చొని పోయినాక నా బజారు పోదాం పని అని తీసుకుపోయాం. అలా అయిపోయినాక పోయిన తర్వాత ఆడిపోయిన తర్వాత ఆయన కొద్దిగా చికెన్ కొట్టించుకున్నాడు, అవి తీసుకొని ఇవి తీసుకొని నాకు మంచి చెప్పులు కొనుక్కున్నాడు. అన్నీ తీసుకొని ఏంద్రా అయినట్లు అనుకున్నాను. తర్వాత పదాం పన్ను ఇంటికి అన్నాడు. అన్ని పండ్లు గిన్నెలు తీసుకొని ఇంటికి పోయినాం. పోతే కవిత అక్క ప్రైజ్లాడ కారణం అన్న ప్రైజ్లాడన్నా. ఇంకా అక్క కూడా భయపడింది, ఈ మనిషి ఏం లేనప్పుడు వచ్చినాడు అనుకుంది. అంటే విషయం ఏం చెప్తున్నాడు అంటే కష్టదినాల్లో అంటే నా దగ్గర ఉన్న 20 రూపాయలు కూడా వేసేసినాను కదా, కాబట్టి దేవుడు నాతో మాట్లాడినాడు కదా, కాబట్టి దేవునికి ఇచ్చేసిన. పోనీ నాకేం పని ఏం చూపించలేదు దేవుడు, ఆయన వేసేసిన. దేవుడు నన్ను పరీక్షించినప్పుడు అయితే ఆయన తీసుకొచ్చిందంతా అక్క ఉండండి అక్క అని చెప్పి అన్నీ చేసి అంతే అయిపోయినాక మాట్లాడి పోతా 2000 రూపాయలు ఇచ్చిపోయినాడు. మళ్ళా కష్టదినాలు అవి.
93 సంవత్సరం ఆ సంగతి చెప్పేది, ఇప్పుడు కాదు. అంటే నేను నేను 20 రూపాయలు ఇస్తే దేవుడు ఎంత చేసినాడు ఇప్పుడు చెప్పండి కదా? తక్కువ చేసినాడా? ఇంట్లో అన్ని తెచ్చి ఇచ్చినాడు, చికెన్ తెచ్చి ఇచ్చినాడు, చెప్పులు కొనిచ్చినాడు, అన్ని రకాలు. అంటే ఏం చెప్తున్నానంటే సహాయం అనేది దేవుని నుంచి ఎట్లా వస్తుందో మనకు తెలియదు. ఆయన నేనే భయపడిన ఆయన చూసి ఇప్పుడు వచ్చినాడు ఈ సమయం నా దగ్గర లేనప్పుడు అనుకున్నా. కొన్నిసార్లు ఏం లేనప్పుడు వెళ్తున్నప్పుడు కూడా ఆలోచిస్తూ ప్రభు అయిపోతుంది మటన్ తెచ్చుకోవాలనుకుంటుంది, ప్రభు డబ్బులు లేవు, అయితే ఏం చేస్తాం లేపరా అనుకోకపోతే ఎదురు వచ్చిన వాళ్ళు అన్న ఆడిపోతున్నావు అన్నట్టే అట్లా బయటికి పోతే రాన్న పదాం, నేను కూడా చాలా మటన్ కొని వచ్చి చాలా రోజులే పోదాం అని నా 2 కేజీలు కొట్టు అన్నకు 1 కేజీ నాకు 1 కేజీ అని అట్లా తీసిచ్చిన వాళ్ళు దినాలు కూడా చూసినాను. ఎందుకు చెప్తున్నానంటే మన అక్కరు ఎవరు తెలుసు? దేవుని తెలుసు. నేను అనుభవంతో చెప్తున్నాను అంతే, ఏరేది ఏం లేదు. కానీ దేవునికి నేను అప్పగించుకున్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు, శ్రమలో కష్టాలలో సేవలో వచ్చినప్పుడు ప్రభు దగ్గర నేను కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఆ దినాలు నువ్వు పిలిచినప్పుడు నేను రాకుండా లోబడలేని కారణాన్ని బట్టి నాకు శ్రమలు వచ్చినాయి ప్రభా. ఆ దినాలు ఎంతమంది చనిపోయినారు, ఎన్ని పరిస్థితులు అయినాయో, ఒకవేళ అదంతా నేను పొందవలసిన వాడని ఉన్నానేమో నాకు తెలియదు. కానీ ప్రభు నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చాడు అనుకున్నాను. దాంట్లో ఇంకా ఇప్పటికీ ట్రైనింగ్ పొందే పరిస్థితిలో వచ్చింది. ఏం చెప్తున్నానంటే దేవుడు మనకి కష్టాల్లో కూడా ఏమి తక్కువ. యెహోషువ 1:9 ఒకసారి చదవండి. యెహోషువ 1:9. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే మన కష్టాల్లో, మన బాధల్లో, మన మార్గాలలో అన్నిటిలో దేవుడు మనం ఆదరించేవాడు, అభయం ఇచ్చేవాడు, తోడే ఉండేవాడు, మన అక్కర తీర్చేవాడు, మనతో మాట్లాడేవాడు, మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు. ఇక్కడ నీకు అభయం ఇస్తున్నానంటే యెహోషువ దినాలు వచ్చినప్పుడు యుద్ధాలు జరిగినాయి. ఏమది ఏం ఆవలిస్తున్నప్పుడు 18 తింటివి ఏమన్నా ఊరికి ఆవలిస్తున్నాను. ఆవలించకూడదు మనం, ఎందుకంటే మన మేలు కొరకు చెప్తున్నాను ఆత్మీయంగా, అంతే మనం ఎవరైనా సరే కదా. ఇక్కడ మోషే దినాలంతా పరిచర్య వేరు, కానీ యెహోషువ కాలం వచ్చేతలకు ఏమొచ్చాయి? ఇక్కడ యుద్ధాలు ప్రారంభమవుతున్నాయి. అందుకనే ఇక్కడ అభయం ఇస్తున్నాడు, నేను నీకు తోడే ఉన్నాడు, నువ్వు నడుచు మార్గం అంతట్లో తోడే ఉన్నాడు. అయితే దేవుడు మన పోరాటాలలో, మన సమస్యలలో మన పక్షమున తానే ఏం చేస్తాడంటే ఇక్కడ యుద్ధం చేస్తాడు. నా పక్షాన ఆయన పోరాడతాడు, నా పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు, నీ పక్షాన ఆయనే యుద్ధం చేస్తాడు, నీ పక్షాన ఆయనే మాట్లాడతాడు. నేను నీతో చెప్పి ఉన్నాను కదా, చదువు అన్నమాట. మళ్ళీ 9వ వచనం బాగా అద్భుతంగా ఉంది అన్నమాట. నిబ్బరం కలిగి కాబట్టి నువ్వు నడుచు మార్గం, నువ్వు వెళ్ళు చోట్ల ఎక్కడైనా సరే దేవుడు ఏమంటంట, ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో, దేవుని మాట వింటామో, దేవునికి సాక్షికరంగా ఉంటామో, దేవుడు మన మాట వింటాడు. మనం దేవుని మాట వింటే దేవుడు మన మాట వింటాడు, మనం పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. వెళ్ళిన చోట్లల్లా దేవుడు వారితో మాట్లాడతాడు, దేవుడు వారికి తోడుగా ఉంటాడు. నువ్వు విశ్వాసిగా ఉండి, దైవికంగా ఉండి, ప్రభు వైపు చూస్తూ ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటేవా, దేవుడు నిన్ను ఎప్పుడు చేయి విడిచిపెట్టాడు, నిన్ను నాశనం చేయడు. ఐగుప్తులు అటువంటి ఏ తెగులు కూడా నీ కుటుంబాల్లో కూడా నీ మీద కానీ ఎక్కడ కూడా రానివ్వడు. ఒకవేళ అనారోగ్య బలహీనత వచ్చిందంటే మనం చేసే పాపమును బట్టి మనలో ఉన్న ఆరోగ్యం మనం విడిచిపోతుంది, అంతే. మన ఎముకలో సత్వం తగ్గిపోతుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి చోట్లల్లా నేను నీకు తోడే ఉంటానన్నాడు. కాబట్టి మనము మన పక్షాన దేవుడు మార్గమంట్లో తోడే ఉండి మనల్ని సదాకాలము నడిపించి తోడే ఉండే దేవుడు. ఈ దేవుడు మనకి ఎంతవరకు తోడే ఉంటాడంట? సదాకాలం, మరణం వరకు తోడే ఉంటాడంట. కీర్తన గ్రంథం 48 చివరొచ్చిన మాట ఉంటుంది. కీర్తన 48 చివరొచ్చినంలో ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడే ఉండి మరణం వరకు మనం నడిపిస్తాడు. కాబట్టి మనిషి విడిచిపెడతాడు, భార్య విడిచిపెడుతుంది, కుమారుడు విడిచిపెడతాడు, భర్త విడిచిపెడతాడు, స్నేహితుడు విడిచిపెడతాడు, అందరు విడిచిపెడతారు. శరీరం నమ్ముకున్న మన శరీరం మనం విడిచిపెడతాది. అయితే ప్రభు అన్నాడు, నిన్ను ఏమాత్రం నేను విడవను, ఎడబాయని అంటున్నాడు. కాబట్టి నీవు నేను చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు నీవు నేను ఏం చేయాలి? ఒక రాజు ఒక పని చేస్తున్నాడు. ఒక రాజు ఒక పని చేసి ఏం చేశాడంట చూడండి.
ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథం 19వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంత గ్రంథము 19వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చదవండి. 11వ వచనం. కాబట్టి రాజు చేస్తున్నటువంటి పనిని గురించి వారికి హెచ్చరికను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ 19వ అధ్యాయంలో 4వ వచనంలో మనం ఇక్కడ జ్ఞాపం చేసుకుంటే 4వ వచనం 7వ వచనం ఒక్కసారి చదవమ్మా. ఏడవ వచనం. కాబట్టి ఇక్కడ రాజు ఒక పని అనేది నియమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. లేవీయులకు, పరిచారకులకు ఈ రీతిగా చెయ్యండి అయ్యా, ఈ రీతిగా ఉండండి అని అంటూ, అందుకనే రావడం వల్ల ఈ రాజు వాళ్ళని ప్రోత్సాహపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడ 20 చివరి వచ్చిన 11వ వచనంలో మనం మాట చదువుతూ వచ్చాం. కాబట్టి ఇక్కడ రాజు ఈ మాట ఏమో ధైర్యం వహించుడి, మేలు చేటికై యెహోవా మీతో కూడా. కాబట్టి ఎప్పుడైతే ఒక రాజుగా తను ఉండి దేవుని పరిచర్య విషయంలో ప్రజలను ప్రోత్సాహపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. మీరు ఎప్పుడైతే దేవుని పని విషయంలో ఈ రీతిగా ఉంటారో, అయితే భక్తిహీనతను సహవాసం చేయకు. ఎందుకంటే అక్కడ జరిగిన విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే అక్కడ వారు రాజు హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి ఇక్కడ 3వ వచనం. కాబట్టి యెహోషాపాతు గురించి ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క విచారణ చేయటకు నీ మనసు నిలుపుకొని ఉన్నావు. అయితే ఇక్కడ 2వ వచనములో ఇక్కడ కాబట్టి ఇక్కడ శత్రుడు చేసినటువంటి పనిని బట్టి ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే రాజు ఇక్కడ ఈ పనిని శ్రద్ధ వహిస్తూ జనుల్ని హెచ్చరిక చేస్తున్నాడు, జనులతో ఈ విషయం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు ఒక రాజు. అయితే మీరు దేవుని పని చేస్తే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి మేలు చేయటికే దేవుడు మీకు తోడే ఉంటాడు, మీకు ఏమి తక్కువ కూడా కాదు అంటున్నాడు. అయితే ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు మన విషయంలో మనల్ని ఎట్లా ఆశ్రయించేవాడు ఉన్నాడో, ఎట్లా మనకు తోడుగా ఉంటాడో అక్కడ మనం అనేక సంగతులు చూడవచ్చు. అయితే నీవు నేను కూడా దేవుని పని విషయంలో ఎట్లా ఉండాలంటే ఇప్పుడు శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుని పని విషయంలో మనం ఎట్లుండాలంటే ఇక్కడ శ్రద్ధ కలిగిన వారముగా ఉండాలి. దేవుడు గొప్ప విజయం ఇస్తాడు దేవుని పనిలో. గిద్యోను కూడా అట్లే చేస్తాడు. గిద్యోను న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి 7:7 ఒక మాట చదవండి. 7:7 వచనంలో ముగించుకుందాం త్వరగా. కాబట్టి దేవుడు ఎవరికి సెలవిస్తున్నాడు ఇక్కడ? గిద్యోనుకు సెలవిస్తున్నాడు. అంటే జనుల విషయంలో చేయవలసిన విధానాన్ని బట్టి ఎంతమంది జనాలంటే అక్కడ 300 మందితో దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం 300 మందితో విజయం పొందిన మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం చూడండి.
ఆ, 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 ఆ. చూడు తర్వాత 6వ అధ్యాయం ఒక మాట చదువు 13 వచ్చిన 6:13 6వ అధ్యాయం 13 వచ్చినాం. ఆ, 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 ఆ. కాబట్టి ఇక్కడ దేవుడు ఇప్పుడు గిద్యోని పురుకొల్పుతున్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు. కాబట్టి 13వ వచనంలో మనం చూసినప్పుడు గిద్యోనుడు చిత్తగించుము నా ఏలినవాడా యెహోవా మాకు తోడే ఉండి ఇదంతా మాకేలా సంభవించిన అంటున్నాడు. ఆయన కూడా అనుమానం వచ్చింది. ఏదైనప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు గల ఎక్కువ జనసంఖ్య ఉండవచ్చు, ఎన్ని ఉన్నా కానీ శత్రుల మీద వెళ్ళడానికి దేవుడు ఎంతమందిని వాడుకున్నాడు ఇక్కడ? 300 మందితో దేవుడు ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చాడు. కాబట్టి 300 మందితో దేవుడు ఎట్లా విజయం ఇచ్చాడో, విజయం ఇవ్వడానికి కారణం దేవుడు మనకు తోడుగా. కాబట్టి ఈనాడు సంఘపక్షాన నీవు నేను నిలిచేవారికి ఉండాలి. నీవు నేను దేవుని పని కొరకై శ్రద్ధ వహించేవారికి ఉండాలి. దేవుని పని కొరకై మనం తీర్మానం కలిగిన వారిగా ఉండాలి. సంఘము ఆత్మీయంగా వర్ధిల్లడానికి, క్షేమాభివృద్ధి పొందడానికి మనం ఒక తీర్మానం కలిగి ఉండాలి. మనం అట్లా లేకోకుండా అట్టే నడుచుకుంటూ పోతే ఇప్పుడు ఆరాధన వర్తమానం అయిపోతానే అందరూ వెళ్ళిపోయినారు. కొంతమంది ఎవరు 2-3 ఉన్నారు. ఒకవేళ ఏ అవసరం మనకు తెలియదు, ఏ అవసరం ఉందో మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళకి 1-2 వస్తారో నాకు తెలియదు. ఉండేది చెప్తున్నా, పోయినారేమో మళ్ళీ నేను తప్పు పట్టాలా? ఒకవేళ వాళ్ళు అనవసరంగా ఇక్కడ ఉండలేక ఒకవేళ తిరుగుతుంటే వాడు పెద్ద అయినా కానీ వాటి తిరుగుతూనే ఉంటాడు. ఇంకంతే లోబడు వాక్యానికి. మీకు అర్థమవుతుంది ఇక్కడ? బాలుడు నడవలసిన త్రోవను వానికి తర్వాత, అందుకే మనం అట్లా మనం చిన్నపిల్లలకి అట్లా చేస్తాం. ఇప్పుడు వాడు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ నాడు ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు బాలుడు అంటామా ఏమంటాం? ఇప్పుడు యవనసుడు అంటామా? యవ్వనుడే కదా. మరి యవ్వనుడే. మరి యవ్వనుడు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుంటాడు ఇప్పుడు చెప్పండి? మరి ఆడ వాక్యం ఆడు చెప్పండి ఏమక్క? అంత అయిపోతాను ఏం చేస్తారు? మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, కూర్చుంటున్నారు. వచ్చి మళ్ళీ తాళాలు చంగ నాకే ఆశ్చర్యపోతున్నా. తాళాలు కొడుతుంటే ఆ గుండె దడ అంటుంది. ఎందుకు అంటే అంత చమత్కారం కొడుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నారు. ఇప్పుడే కూర్చోలేకపోతే రేపు ఏం కూర్చుంటావు నువ్వు? ఏమ్మా శాంతమ్మ, కరెక్ట్ కదా? ఇప్పుడే నువ్వు దేవునిలో కూర్చోలేక నువ్వు బయట తిరిగి వచ్చి కాలియాపన చేసి ఎంతమందికి ఫోన్లు చేయాలను, ఎన్ని రకాల తొందరపాటు, ఎన్ని రకాల కలవరాలు, ఏదేది ప్రోత్సాహము, అది మంచికో చెడుకో మాకేం దేవుడు ఇచ్చిన సమయం ఆదివారం దేనికి ఇచ్చాడు మనకు? ఆయన సన్నిధిలో ఉండి మనం దైవికంగా ఉండి విన్న వాక్యం విని ఆరాధన చేసి దేశంలో ఇంకా శ్రద్ధగా విని ప్రభువా నేను ఎట్లా నడుచుకోవాలి, నాకు నేర్పు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా కదా. నిజంగా మనం అరితి లేకపోతే లేదా చూసిన తర్వాత తల్లిదండ్రులుగా ఇంటికాడ మనం అట్లా మంచిది కాదని చెప్పి హెచ్చరిక చేసి ఇట్లా ఉండడం అంటే వాళ్ళు దైవికంగా ఉండడానికి, వాళ్ళ ద్వారా కుటుంబము క్షేమం పొందడానికి నిజంగా లేకపోతే సంఘం ఎప్పుడు ఎట్లుంటుందంటే నునువెచ్చిన స్థితిలో ఉంటుంది. చల్లగా ఉండదు, వెచ్చగా ఉండదు. నునువెచ్చనంటే నునువెచ్చిన విషయంలో ప్రకటన ఏం రాయబడింది? ఉమ్మేస్తుంటే ఎవరు? మోషే అంటే మిరియాము విషయంలో అంటే వాళ్ళ తండ్రి మొక్క మీద తుని మూస్తే బాగైంది, అది వేరు. మళ్ళా ఆ తండ్రి తీరు పట్లుంది ఆడ. ఏం ప్రభా కుష్టి వచ్చింది ఏం చేయాలి? మోసే ప్రాణం చేస్తా అంటే చెప్పినాడు వాళ్ళ నాయన వచ్చి మొగం మీద ఏం చేయాలంట? ఉమ్మేస్తే బాగిందంట మొగం మీద. ఇదేం వైద్యం నాకు అర్థం కాలే. కానీ ప్రకటన ఏం రాయబడింది? నునివెచ్చని జీవితం కలిగి ఉంటే ఏం వేస్తాడంట ప్రభు ఇక్కడ అంటే? ప్రభు వేస్తే ఎంత అవమానకరంగా ఉంటుంది. మనం బస్సు కన్నా నడుచుకుంటూ పోతే కూడా బస్సులో కూర్చొని తూని మూసినాడుకో మనం దాటుకొని పోతే ఇప్పుడు కానీ మనం వాడే మన మీద ముయ్యాలి అన్నప్పుడు మనం అట్లా పోతున్నాం. మనకు అది మన మీద పడింది ఏమంటాం? వేరే బుద్ధి లేదా అట్లా ఇట్లా అని చెప్పి ఇదేంద్ర అట్లా రకరకాల గలాడ సమస్యలు అయితే ఆడ
అదే ఒప్పుకోము. మరి ప్రభు ఉమ్మేషన్ అంటే విసర్జించినట్టుగా అనమాట. విసర్జించడం అంటే ఎట్లా? సాంసనా నువ్వు చెప్పి మాటకి విసర్జించడం అంటే నువ్వు చెప్పు, పెద్ద బాగుంటుంది వీళ్ళందరికీ. విసర్జించడం అంటే వెలివేయడమే. ఇంకా వెలివేయడం అంటే కదా, ఇప్పుడు ఒకడు బిర్యానీ బాగా తిన్నాడు 300 రూపాయలు 300 రూపాయలు కమ్మగా రుచి టేస్ట్ తిన్నాడు. ఏమైంది? బిర్యానీ ఫుల్ తిన్నాడు. వాడు వెంటనే మోసేసి పట్టుకుంది. తర్వాత బయటకు వచ్చినాక వాడు వెంటనే అక్కడ పక్కన వెళ్ళిపోయినాడు. మొత్తం మోషన్స్ కొట్టేసినాడు. వాడు ముక్కు మూసుకొని మోషన్స్ కొట్టి మళ్ళీ బయటకు పోయినాడు. అంటే దాన్ని ఏం చేసినాడు? వాడు దాన్ని అంత తిన్న బిర్యానీ అంతా విసర్జించినాడు. ఇప్పుడు దాన్ని ముక్కు మూసుకుంటున్నాడు అని. అంటే అంత చండాలమైన భాషలో వస్తుంది. ఇంకా చెప్పాలంటే విసర్జించడం అంటే, దేవుడు విసర్జించాడంటే, దేవుడు ముఖం తిప్పుకున్నాడంటే ప్రతి జీవి కలత పడతానని బైబిల్ రాయబడింది. కలత చెందుతాం మనం. దేవుడు మన వైపు తిరగాలి. దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ హెచ్చరిక. ఎందుకంటే ఈవెన్ నా ఒంటరితనంలో నేను అభ్యాసం చేస్తుంటా. నా ఒంటరితనంలో ప్రభుత్వం ఎక్కువ గడుపుతుంటా. నాకు వచ్చిన శ్రమలు, సమస్యలు ఎవరైనా మాట్లాడితే మనసులో పెట్టుకుంటానే ఉంటాను. ఎవరైనా నా గురించి చెడుగు మాట్లాడినా, మంచి మాట్లాడినా గమ్మన ఉంటా. ఇంటికి వచ్చి మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చే దాన్ని ధ్యానం చేస్తా. ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ప్రభు ఏమన్నాడు, ఈ వాక్యం ఎట్లుంది, ఈ వాక్యంలో ప్రభు ఎందుకు ఇట్లా తీసుకొచ్చినాడని చెప్పి దాని గురించి అంతా సిద్ధపడి, ప్రభు ఆ వాక్యం ఉండేది నా కొరకే కదా ఇదంతా, అందుకేనా ప్రభు అని చెప్పి ప్రభు దగ్గర నేను మళ్ళీ బలపరచబడతాను. కానీ నన్ను ఆదరించి ఓదార్చి ప్రోత్సాహపరిచే ఎవరు లేరు. ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు, ఒకరికొరు మాట్లాడుకుంటూ అన్ని రకాలుగా. కానీ మరి ఒంటరితనంలో ఎట్లా ప్రోత్సాహం కలిగి ఉండాలి? కానీ నాకు ఆశ్రయం ఎవరు? ఇప్పుడు నా దేవుడే. భయపడవద్దు. ఒంటరితనం ఉన్నావా? ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. మోషే యాకోబుకు తోడే ఉన్న దేవుడు, ఒంటరితనంలో ఆదరించిన దేవుడు, అభయం ఇచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, సంఘ ప్రత్యక్షం ఇచ్చిన దేవుడు, తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి యాకోబును దేవుడు వాడుకున్న దేవుడు. నిన్ను కూడా అట్లా వాడుకోవడానికి, నిన్ను కూడా బలపరచడానికి, నీ పక్షమున దేవుడు సంఘమును సరిచేయడానికి, నీ పక్షమున దేవుడు నీకు విరోధుల వారి పక్షం యుద్ధం చేయడానికి, దేవుడు కాపుదల భద్రత నీ పక్షమున సంఘపక్షం ఉందని మధ్యాహ్న సమయంలో జ్ఞాపం చేసుకో. నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకోద్దు. కొంతమంది ఒంటరిగా లేరు, 10 మంది ఉన్నారే మా ఇంట్లో. మా నాయన, మా అమ్మ, మా బంధువులు, మా బావ, మా బామ్మడి అందరూ ఉన్నారు. దండి సమృద్ధి, డబ్బులుండే, అన్నీ ఉండి, కానీ నెమ్మది లేదు. అయితే ఏం లేదు ఇక్కడ. అందరు ఉన్నారు, బాగున్నారు, బామార్దులు ఉన్నారు, భార్య, పిల్లలు అన్నీ ఉండే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, పొలాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, ఏం తక్కువ లేదు. కానీ ఏం లేదు ఇక్కడ, నెమ్మది. అందుకే ఊరికని రాయాలి, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండు కంటే. అందుకని మనము ఇది చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు వచ్చే దినాలు మంచి దినాలు కాదు. ఇంకా నేను ప్రసంగం చదువుతున్నప్పుడు ఆ మాటలే చదువుతుంటూ వచ్చాను. నిన్న అందుకని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా భూకంపాలు వచ్చినాయి వీని కాపాడు, వాళ్ళని కాపాడు. నేను ఇప్పుడేమో అని చేయడంలే. ప్రభు అన్నాడు, రే నేను అనుమతించిన నన్ను మళ్ళీ కాపాడమని అన్నంటావా? నాకు తెలియదా ఎందుకు రప్పించినా? కరువు ఎందుకు రప్పించినా? కేరళ ప్రాంతంలో అక్కడంతా కొండ చర్యలు పడిపడి ఎందుకు, ఎవరు రప్పించినా, దేని కొరకు రప్పించిన? యుద్ధాలు రేపించింది ఎవరు? యుద్ధాన్ని మానిపించేది కూడా నేనే. యుద్ధ దినమున తల కాయవాడు కూడా నేనే. నీ వ్రేలకు పోరాటం నేర్పేవాడు నేనే. అన్నీ నేనే. నేను అనుమతించిన, నువ్వు చేసేది? నువ్వు చేసే ప్రార్థన అట్లా కాదని చెప్పి దేవుడు చెప్తూ వచ్చాడు. ప్రభా భూమి మీద నీ చిత్తం ఏదో నెరవేర్చుకో ప్రభా. దేవుని పిల్లలు కాపాడు ప్రభా. దేవుని పిల్లలు తప్పిపోకుండా సాయం చే ప్రభా. దేవుని పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు, కాపాడు ప్రభా అని ప్రార్థన చేస్తుంది. అంటే ఎందుకంటే దేవుడు అనుమతించిన దాన్ని నీవు నేను మార్చలేం. అందుకని మనం తల్లి గర్భంలో ఎట్లా వచ్చామో మళ్ళీ ఎట్లా పోవాలంట. మనం బతుకున్నప్పుడు ఈ స్థలం నాకు ఇటు నుంచి ఇటుకి రావాలి, రాకపోతే నేను కథ చెప్తానంటాడు.
నాది ఇది కాదు అదే అంటాము, నాకు ఇంత కాదు అట్లా అంటాం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతాం కానీ ఉంటే రకరకాలు ఉంటాయి. కానీ అయితే దేవుని పిల్లలుగా మనం మనసు నిలుపుకోవాలంటే, ఇప్పుడు ఏం నిలుపుకోవాలా? మనసు నిలుపుకొని ప్రభువే మన మనసు ఆనుకొని, ఎవడు తన మనసు నా మీద ఆనుకుని మన దీర్ఘశాంతంగా నేను చేస్తాను. కాబట్టి మన మనసు నిలుపుకొని, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభా, మరి జీవిత యాత్రలో ఎట్లా కొనసాగించాలో, ఎట్లా విశ్వాసాన్ని కాపాడుకోవాలో, ఎట్లా నేను ఆత్మీయంగా ముందుకు సాగిపోవాలో ఏ రీతిగా నాకు చూపించు. ఎందుకంటే ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసంభవం. మరి ఆస్తి లేదని మరి అట్ట కాదు, అయితే ఉన్నా కానీ దాన్ని లేనట్టుగా మనం ఉండి ప్రభువులో మనం సంతోషించాలా. మన మనసు ప్రభు మీద ఉండి దేవుని కొరకే తీర్మానం కలిగి ఉండాలా. అంతేకాకుండా వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు, వాక్య ప్రకారం జీవించినప్పుడు దేవుడు అందులో మనకు ఆశీర్వాదాలు క్షేమాన్ని కలగజేస్తాడు. ఒకవేళ లేకపోతే నా మటుకు నేను ఉన్నాను, నా మటుకు వస్తున్నా పోతున్నానని సంఘాన్ని విడిచిపెట్టి, ప్రార్థనలు విడిచిపెట్టి, వారక్రమం విడిచిపెట్టి, దేవుని సన్ని విడిచిపెట్టి దేవుడు ఆ వ్యక్తిని తను రక్షించుకుంటాడో లేకపోతే దేవుని ఏర్పాటు నాకు తెలియదు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వెలుగు ఏ రీతిగా వాక్యం ద్వారా ఇతరులకు ప్రకాశిస్తుందో, ఆ వాక్యములు ఏముందంట? జీవం ఉంది. ఆ వాక్యం వెలిగే ఉన్నది. దేవుడు వెలిగే ఉన్నాడు. దేవుని వాక్యం ఇతరులకు పోతే అతని వల్ల చీకటి తొలిపోయి వాళ్ళు కూడా ప్రకాశిస్తారు, వెలిగింపబడతారు, వారు కూడా నరకం నుండి తప్పించబడతారు. కాబట్టి మనము ఏదోలేనా జీవితం ఇంతే అయిపోయింది, ఇంకా బల్ల తీసుకొని ఇంటికి పోతాను. ఇప్పుడు పోయిన తర్వాత మళ్ళీ మంగళవారం ప్రార్థనకు వస్తారు, లేదా గొలుసు ప్రార్థన ఉంది, దాని సంవత్సరంలో అయితే చీటి రాసి పేర్లు పెడతారు. పేర్ల ప్రకారం ఏదో ప్రార్థన చేస్తాను, పోతాను. మళ్ళీ పోయిన తర్వాత ఇంటికి పోతాను, ఏదో సీరియల్ చూసుకొని మళ్ళీ రొంత పండుకొని నుండి పండు పాన తినేసి మళ్ళీ బైబిల్ ఇష్యూ వస్తుంది. అప్పుడు ఎవరెవరు వస్తారు, ఏదో వాక్యం చెప్తారు, అది ఈయన మళ్ళీ పోయి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ అదే మటన్ తెచ్చుకొని మళ్ళీ తిని లక్షణంగా ఉండి మళ్ళీ తర్వాత ఆదివారం నుంచి కూర్చొని మళ్ళీ ఆవరించుకుంటా. అంతేనా? అది ఇందుకొరకు కాదు, ఒక తీర్మానం. ప్రభా సంఘ క్షమాభివృద్ధి కొరకు, నా కుటుంబ క్షమాభివృద్ధి కొరకు, నేను క్షమాభివృద్ధి కొరకు ఎట్లుండాలో ఏ రీతిగా ఉండాలా. అందుకనే మోషే ఒకవేళ మరణం పొందినా కానీ, యెహోషువ ఒకవేళ నిరుత్సాహం ఉన్నాడు మనకు తెలియదు. కానీ మోషే మృతి పొందిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ధైర్యపరుస్తూ వచ్చాడు బలం. కాబట్టి ఈనాడు నువ్వు కృంగిపోయింటే, నేను కృంగిపోయింటే, వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు కృంగిపోయిన వారిని చక్కగా ఆయన బండ మీద, క్రీస్తు బండ నిలబెట్టి మనం బలపరిచేది. ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. దేవుడు తోడుగా ఉంటే వచ్చే కార్యాలు మనం చూస్తున్నాం. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన ఆశీర్వాదాలు చూస్తాం. అటు ఇటు తొలగిపోద్దు, అక్కడికి వెళ్ళిపోవద్దు. లోకము దాని ఆశ ఏమవుతుందంట? గతించిపోతుంది. ముందే మనం ప్లాన్ వేసుకోవద్దు, రాబోయే నెలకు ఇజ్జాలని. కానీ రాబోయే దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు రాబోయే ఏం చేయాలని ప్రభుని అడుగుదాం, ప్రభువే చూసుకుంటాడు. మన ప్లాన్లు మనం ఇంజనీర్లు కాదు, మన ఇంజనీర్ ప్రభువే. కాబట్టి ప్లాన్ ప్రభు, ఆ నడిపింపు ప్రభు, అన్నీ ఆయనవే. కాబట్టి ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. పొందాలంటే మనకు దానివల్ల ఉండాలి ఏదైనా కానీ. ఒకవేళ ప్రభుదారి మనం పొందాలి. ఒకవేళ అన్ని నుండి పొందకపోతే, ఒక ఆయన పెళ్లి జరుగుతుంది, ఘనంగా జరుగుతుంది, మంచి బిర్యానీ, మంచి స్వీట్ అన్నీ చేసినాడు. లాస్ట్కి ఆయన తినేది అంటే జొన్న సంగటి తింటాడంట. ఏం తింటాడు ఆయన? వచ్చిన వాళ్ళందరికీ మంచి పొట్టేలు, మంచి బిర్యానీ, మంచి స్వీట్ అన్ని రకాలు పెట్టినాడు. ఆయన జీవితం మేడ మీద పోతే ఆయన రాగ సంగటి, ఉల్లిగడ్డ కారం తింటున్నాడంట. ఎందుకంటే లోపల రోగం ఉందంట. అన్నం తింటే చచ్చిపోతాడంట. అన్నం తింటే ఏమవుతాడంట? కరుతక్క చచ్చిపోతాడు. అందుకే నేను తింటాడు జొన్న సంగటి. రాగి సంగటి కూడా కష్టం ఉంటుంది, జొన్న సంగటి తినాలంట దానికి. అటువంటి రోగం అంట. అన్నీ ఉండి కూడా ఏమక్కగారు అర్థమైందా? అన్నీ ఉండేలా బాగున్నారు. ఇంటికి పోయి తర్వాత మటన్ చేసుకోవాలి. ఏమని వదిలిపెట్టనా? మటన్ త్వరగా చేసుకోవాలా, మటన్ తిందువులే, దేవుడు అరిగించాలి కదా తిన్నాక కూడా. ట్యాబ్లెట్ పోతాడు. రాజు ఏడుండవు, ఓ ట్యాబ్లెట్ లేడు కదా రాజు. లేదు, రాజు ఉంటే అపోలో ట్యాబ్లెట్ తెచ్చిస్తాడు. అది వేసుకుంటే ఏమవుతుంది లోపల? ఏమ్మా అజీర్ణం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అరగకపోతే చెప్పండి. కొంతమంది స్పీడ్ తాగుతారు, కొంతమంది తాగుతారు, ఈనో తాగుతారు, కొంతమంది ఏం చేస్తారు? ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఎందుకంటే లోపల అరిగిపోవాలి. అది అరిగిపోకపోతే లోపల శరీరం ఒప్పుకోదు. అర్థమైందా ప్రభు కుమార్ దయపుత్ర? అంతే కదా. తీర్మానం చేసుకుందాం, ప్రభు కొరకు ఎట్లుండాలా. ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభా, నేను నీ పని చేస్తా ప్రభా, నీ కొరకే జీవిస్తా ప్రభా,
లోకం దాని ఆశ గతించిపోతుంది ప్రభా. లోక సంబంధం నాకు అవసరం లేదు ప్రభా. నీతో నాకు ఆ సంబంధం ప్రభా. పర సంబంధించిన వాటిని నేను వైపు మనసు ఉండడానికి సాయం చేయ ప్రభా. నీ కొరకు ఎట్లా జీవించి నాకు చూపించు ప్రభా. నువ్వు సిద్ధపడి వాక్యంలో తిన్నాము, లోక సంగతి పక్కన పెట్టు. దిన్నం దేవుడు ఎప్పుడు మా వాళ్ళకి అది చెప్పిన, ఎప్పుడు వాక్యం చెప్తానో నీకు తెలుదు, దిన్నం సిద్ధపడుతున్నానని చెప్పిన మా వాళ్ళకందరికి. వాళ్ళు దిన్నం ఇప్పుడు సరిగ్గా చెప్పకుండా ఉండి ఇప్పుడు బాగా ఎదుగుతూ వచ్చినారు కాబట్టి 2 ఏళ్ళు అయింది ఇప్పటికి. అందరికి ఎవరికి విడిచిపెట్టడం లేదు. మీరు ఎప్పుడు వాక్యం ఇవ్వాలని చదవద్దండి. మీరు వాక్యం ఇస్తాను ఈయన, నువ్వు ఎప్పుడు ఏం చేయాలా, నువ్వు సిద్ధపడతానే ఉండు. సిద్ధపడితే నీకు మేలు, నువ్వు ఆరోగ్యకరంగా ఉంటావు. సమస్య వచ్చినప్పుడు ఏమవుతాం, సమస్య వచ్చినప్పుడు వాక్యం ద్వారా ఆదరించబడుతుంది, ధైర్యం వస్తుంది. లేకపోతే రేపు వాక్యం చెప్పు ఆది అంటే మామ సిద్ధపడలేదు మామ చూసుకో అంటే మళ్ళీ నువ్వు గురించి అనుకోదు, మీ గురించి చెప్తున్నా, ఆది అంటే మీద చెప్తున్నా, అంతే కదా. వాక్యం చెప్పు అంటే చూసుకోవాలి, ఇంకా అవి చూసుకోవాలి, ఇవి చూసుకోవాలి, ఆడవుతుందబ్బా అని తలకాయ ఎగురుకున్నాం. కానీ వాక్యం ఇవన్నీ ఇవ్వకపోతే ఎవరి కొరకు సిద్ధపడాలా, నీ కొరకు, దేవుని కొరకు కాదు. నువ్వు తప్పిపోకుండా, నువ్వు పడిపోకుండా నువ్వు సిద్ధపడాలా. నేనేనంతే, నాకు వాక్యమే కాదు, సిద్ధపడుతూనే ఉండాలి. ఆ దినాల్లో కూడా సేవ లేనప్పుడు కూడా సిద్ధపడుతూనే ఉంటుంది. ఇప్పుడు కంటే అప్పుడు ఎక్కువ ఉంటుంది, ఇంకా ఇప్పుడు తగ్గింది. ఎందుకంటే అప్పుడు అట్లా ఉంటుంది. ఇప్పుడు సమస్యలు, శోధనలు, పరిస్థితులను బట్టి, కొంత రకరకాలను బట్టి కొద్దిగా తగ్గిపోతూనే ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము దేవుడు మనకిచ్చిన సమయాల్లో, దేవుడిచ్చిన ఆవిష్కాల దినాల్లో, దేవుడిచ్చిన జీవితకాల దినాల్లో ప్రభు నేనేం చేయాలి, ఎట్లా ఉండాలి, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు అన్నీ చేసావు, నాకు ఉద్యోగం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, భార్యని ఇచ్చావు, పిల్లని ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు కదా ప్రభువా, నేనేం చేయాలి. ఇది ఒకసారి లోకంలో చూస్తే గుడ్డివాడు, కుంటివాడు ఉన్నాడు, అట్లా నేను పుట్టించలేదు కదా ప్రభువా, కానీ నన్ను ఈ స్థితిలో ఉంచావు కదా ప్రభువా, నేనేం చేయాలి అని తీర్మానం చేసుకుందాం. నువ్వేనా నేనైనా ప్రభు రాజ్యం కూడా సిద్ధపడదాం. ఒకవేళ అక్కడ వీలైతే అక్కడ కలుసుకుందాం, ప్రాణం చేసుకుందాం రండి.